పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడగు యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కూడా మమ్మలను మీ సజీవ రెక్కల చోటున భద్రపరిచి ఈ నూతన సంవత్సరములో ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ద్వారా కొద్ది నిమిషములు మేము నీతో గడపడానికి, నీ మాటలు వినడానికి, నీ మాటలు విని మేము విశ్వాస జీవితంలో బలపడడానికి మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మీకే మహిమా ఘనత ఆరోపిస్తూ, ఇదిగో తండ్రి, ప్రత్యక్షముగాను పరోక్షముగాను నీ వాక్యం వింటున్న బిడలను మీరే ఆకర్షించి మీ జ్ఞానాన్ని వారికి బోధించి, ఇదిగో తండ్రి ప్రభు, ఆత్మీయ గుణపాఠాలు మీరు నేర్పించి నీ రాకడకు సిద్ధపడేవారుగా మమ్మల్ని చేయమని నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వినడానికి మరి దేవుని సముఖములోనికి వచ్చిన దేవుని పిల్లలారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములను నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య పఠన చేసుకుని తర్వాత మనము మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5, 6 వచనాలు నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు వినాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5, 6 వచనాలు. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచెదని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలోను పడకుండా విడిపించేదను. దేవుడు తన వాక్యమును బలపరిచి మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని వాక్యము వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశము ఏమిటి అంటే, దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు. నిజానికి ఇది మనము నూతన సంవత్సరము అనడం కన్నా, దేవుడు మనుషులను, తన ప్రజలను ప్రేమించి ఇచ్చినటువంటి మరొక అవకాశం అంటే మంచిది. మరలా చెప్తున్నాను, దీనిని నూతన సంవత్సరం అని సంబోధించడం కన్నా, దేవుడు తన ప్రజలను ప్రేమించి ఇచ్చిన మరొక అవకాశం, వన్ మోర్ ఛాన్స్ దట్ ఈస్ గివెన్ బై ద గాడ్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు దేవుడు స్వయముగా ఇచ్చినటువంటి మరొక అవకాశం అని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకు అంటే, దేవుడు, మనం అనుకుంటున్నాము పాత సంవత్సరం నుంచి మరొక కొత్త సంవత్సరంలోనికి మనం ఏకీభవించాం అని మనం అనుకుంటున్నాం. కానీ మనము పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోనికి రాలేదు. దేవుని ద్వారా మరొక అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం. దేవుని కృప వలన, దేవుని ప్రేమ వలన దేవుడు మనకు మరొక అవకాశాన్ని కల్పించాడు. ఈ అవకాశాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలనేదే ఈనాటి వర్తమానం యొక్క ముఖ్య సారాంశము. దేవుడు ఇచ్చిన మరొక అవకాశములో బైబిల్లో పొందుపరచబడినటువంటి కొంతమంది భక్తుల యొక్క చరిత్రలో వారు చేసినటువంటి తప్పిదములు మనము చేయకూడదు. వారికి దేవుడు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని
సద్వినియోగపరచుకోలేకపోయారు. అలాగే మనము కూడా దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని, మరొక్క సంవత్సరాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. వారి మాదిరిగా వారు చేసినట్లుగా తప్పిదములు చేసి, పొరపాట్లు చేసి సద్వినియోగపరచుకోవలసినటువంటి మరొక అవకాశాన్ని, సద్వినియోగపరచుకోవలసినటువంటి ఈ నూతన సంవత్సరాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, నీళ్లపాలు చేసుకోకూడదు, పరికరానిదిగా చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈరోజు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరియు ప్రత్యక్షముగాను పరోక్షముగా వింటున్న దేవుని ప్రజలతో దేవుని లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడబోచున్నాడు. దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి వాక్యము అందరూ ఎరిగినటువంటి వాక్యము. క్రైస్తవ సమాజానికి ఇది చాలా సన్నిహితమైనటువంటి వాక్యం. ఏమిటి అంటే, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియాకి ఇచ్చినటువంటి భరోసా, హిజ్కియాకి ఇచ్చినటువంటి ఒక అవకాశం మనం గమనిస్తాం బైబిల్లో. ఇది అందరికీ తెలుసు. యెషయా ప్రవక్తతో ప్రభులు వారు అంటారు కదా, యెషయా నీవు హిజ్కియా యొద్దకు వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళి నేను చెప్పే సంగతులు చెప్పు అని చెప్పినప్పుడు హిజ్కియా ప్రవచనాత్మకంగా దేవుడు తనకు అందించినటువంటి సందేశాన్ని హిజ్కియాకు చెబుతూ ఉంటాడు. ఏమనంటే, హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుచు నేను చూశాను, నీ ప్రార్థనను నేను అంగీకరించాను. నీ కన్నీటి ప్రార్థన నన్ను ఆకర్షించింది, నీ కన్నీటి ప్రార్థన నన్ను ఆలోచింపచేసింది, నీ కన్నీటి ప్రార్థన నిన్ను ఆశీర్వదించే విధముగా మలచిందని ఒక వర్తమానాన్ని పంపుతూ ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్తను హిజ్కియా జీవితంలో దేవుడు వినిపింపచేస్తాడు. ఏమిటంటే, నీకు మరొక 15 సంవత్సరములు నేను అవకాశం ఇస్తున్నాను, నీకు మరొక 15 సంవత్సరములు ఆయుష్నిస్తున్నాను. గ్యారంటీతో, వారంటీతో, ఎజ్యూరెన్స్తో, షూరిటీతో దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరములు ఆయుష్ని పెంచి అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు చేసినటువంటి భక్తి కన్నా, ఇప్పుడు నువ్వు పాలిస్తున్న పరిపాలన కన్నా సుపరిపాలన నువ్వు అందించాలి. నీవు ఇప్పుడు చేస్తున్న కన్నీటి ప్రార్థన కన్నా మరింత గొప్ప ప్రార్థనలు నువ్వు చేయాలి. విశ్వాస జీవితంలో మరింత నాకు దగ్గర అవ్వాలి. నా భీతిని, నా భయమును, నేనంటే భక్తిని నీవు కలిగి ఉండాలని మరణమొచ్చినటువంటి హిజ్కియా యొక్క మరణాన్ని కొట్టివేసి మరొక అవకాశముగా 15 సంవత్సరములు ఆయుష్ని పెంచాడు దేవుడు హిజ్కియాకు. దేవుని పిల్లలారా గమనించండి, హిజ్కియాకి ఇచ్చాడు అని మనం అనుకుంటున్నాం, కానీ మన విశ్వాసమును బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన ఖ్యాతిని బట్టి కాదు, కానీ హిజ్కియాకు ఏ విధముగా అయితే 15 సంవత్సరముల ఇదిగో అవకాశాన్ని కల్పించాడో దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమించి మరొక అవకాశాన్ని మనకిచ్చాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుని దానిని సద్వినియోగపరచుకోవాలి. కానీ హిజ్కియాకు 15 సంవత్సరముల అవకాశం ఇచ్చినప్పుడు దుర్వినియోగపరుచుకున్నట్లుగా, మిస్యూజ్ చేసుకున్నట్లుగా, దుర్వినియోగపరుచుకున్నట్లుగా, సద్వినియోగం చేసుకోకుండా తనకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లుగా ఆయన చేసిన 4 పొరపాట్లు మనము ఈ 2026లో దేవుని సన్నిధిలో దేవుని ద్వారా అవకాశాన్ని పొందుకున్న వారిగా చేయకూడదు, దుర్వినియోగం చేసుకోకూడదు. హిజ్కియా అలాగే దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు, దేవుడిచ్చిన భరోసాను మర్చిపోయాడు, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మర్చిపోయి ఏం చేశాడు చూద్దాం. చూడండి, దేవుడు వాగ్దానములు మనకి ఎన్ని ఇస్తున్నాడంటే, ఇక్కడ దేవుడు హిజ్కియాకి, మనకు పక్కన పెట్టండి, హిజ్కియాకి ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడంటే 2 వాగ్దానాలు ఇస్తున్నాడు.
two promises that given by the God to the హిజ్కియాస్. హిజ్కియాకి 2 ప్రమాణాలు, 2 వాగ్దానాలు, 2 అష్యూరెన్సెస్ ఇస్తున్నాడు. మొదటిది ఏంటంటే ఐ విల్ ఎక్స్టెండ్ 15 years టు యూ. నేను 15 సంవత్సరములు నేను పొడిగిస్తున్నాను, 15 సంవత్సరముల అవకాశం ఇస్తున్నాను అని మొదటి అష్యూరెన్స్, మొదటి వాగ్దానము, మొదటి ప్రామిస్ చేస్తున్నాడు. రెండవ ప్రామిస్ ఏం చేస్తున్నాడంటే చూడండి దేవుని పిల్లారా, 6వ వచనం తర్వాత మనము 2వ లైన్లో మనం చూస్తే కనుక, మరియు ఈ పట్టణమును, అంటే హిజ్కియా రాజుగా ఉండి యూదా సామ్రాజ్యాన్ని, ఇశ్రాయేలు దేశానికి ప్రాచీన రాజధానిగా ఉన్నటువంటి, ఇశ్రాయేలు దేశానికి ప్రాచీన రాజ్యముగా ఉన్నటువంటి యూదా రాజ్యానికి, యూదా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు హిజ్కియా. అలా ఉన్న హిజ్కియాతో ఒక ఎజూరెన్స్ ఇస్తూ 2వ మాటగా అంటున్నాడు కదా, మరియు ఈ పట్టణమును, అంటే ఈ యూదా పట్టణమును నేను కాపాడుతూ నిన్నును, అంటే రాజువైన హిజ్కియావైన నిన్నును, ఈ రాజ్యాన్ని, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు, నీకు శత్రువుగా ఉన్నటువంటి అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపిస్తాను అన్నాడు. దేవుడు ఎప్పుడు మనిషి అంటే చాలా ప్రేమ అండి. దేవునికి తన పిల్లలంటే చాలా ప్రేమ. తన పిల్లలైన వారికి దేవుడిచ్చే భరోసా మనుషులు ఇచ్చేటువంటి ఆవిరి లాంటి భరోసా కాదు, చాలా స్వచ్ఛమైన, స్పష్టమైన భరోసా. అలాంటి భరోసాను తన భక్తుడు, తనను ప్రేమించేవాడు, తనను ప్రార్థించుకునేవాడు, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగినటువంటి హిజ్కియాకి ఇస్తున్నాడు. కానీ ఈ భరోసాను ఎంత తేలికగా తీసుకున్నాడో, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని ఎంత చులకనగా చూశాడో, దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఎట్లాగా నీరు కారే విధముగా, బూడిదలో పోసినటువంటి పన్నీరుగా చేసుకున్నాడో, ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడబోతున్నాడు. చూడండి దేవుని పిల్లారా, దేవుడు వాగ్దాన రీతిగా యెషయా ద్వారా ప్రవచనాత్మకంగా పలుకుతున్నటువంటి మాటలను దుర్వినియోగం చేసుకున్నటువంటి అనుభవంలో ఈరోజు హిజ్కియా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. 2 ప్రమాణాలు చేశాడు. ఒకటేమో నీకు 15 సంవత్సరములు ఆయుష్ పెంచే అవకాశాన్ని ఇస్తున్నాను, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవయ్యా. రెండేదేమో నీ మీద దండెత్తి నీ రాజ్యాన్ని పాడు చేసి నిన్ను హతము చేయాలని ఎదురు చూస్తున్నటువంటి అష్షూరు రాజు చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి దేవుడు 2 వాగ్దానాలు చేస్తుంటే, హిజ్కియా మాత్రం సరైన విధముగా రోగం వచ్చినప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, దేవుడు దర్శించినప్పుడు దేవుడిచ్చిన అవకాశాన్ని అలక్ష్య పెట్టాడు. ఈ మరణకరమైన రోగం రాకముందు బాగానే ఉన్నాడు. తన భక్తి బాగుంది, తన విధానం బాగుంది, దేవుని పట్ల తన భయం బాగుంది, దేవుని పట్ల తన కృతజ్ఞత బాగుంది. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు, కొన్నిటిని సరి చేసుకోలేకపోయాడు. చూడండి, అవకాశం ఎందుకు ఇస్తారంటే ఎవరైనా సరే మార్చుకోవడానికి. స్కూల్లో పిల్లలైన వారికి టీచర్స్ అవకాశాలు ఇస్తూ ఉంటారు, వారిని వారు నిరూపించుకుంటారని, లేదన్నా ఏదైనా తప్పిదము చేస్తే ఆ తప్పు చేయకుండా సరి చేసుకుంటారని, క్రమశిక్షణ కలిగి ఉంటారని, చేసిన తప్పులు తెలుసుకుని మారతారని, బ్రతుకు మార్చుకుంటారని స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ పిల్లలకి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రుల ప్రేమ గొప్పది కాబట్టి, కన్నవారు కాబట్టి, కన్నందుకు తప్పదు కాబట్టి, తమ ఎదురుగా పిల్లలు ఎన్ని గొడవలు తెచ్చిపెట్టినా, ఎన్ని కేసులు తెచ్చుకున్నా, ఎంతమంది దగ్గర బాకీలు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, తమ ప్రేమ అలాంటిది కాబట్టి ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు క్షమించే అవకాశాలు ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడు తన కుమారులను, తన బిడ్డలను ప్రేమించి మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఈ 2026, 2025లో ఏదైతే నువ్వు ఉపయోగించుకోలేదో,
ఏదైతే నువ్వు మార్చుకోలేదో, ఏ తప్పైతే సరి చేసుకోలేదో, ఏ బ్రతుకైతే మార్చుకోలేదో, ఏ విధముగా అయితే దేవునికి దగ్గర అవ్వలేదో, ఒకవేళ 2025 అంతా వృధా అయిపోయిందేమో, కనీసం 2026లో అయినా నువ్వు మారతావని, నీ బ్రతుకును మార్చుకుంటావని, విశ్వాసంలో బలపడతావని, విశ్వాస జీవితాన్ని సరి చేసుకుంటావని దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు హిజ్కియాకి ఇచ్చినట్లు. అయితే హిజ్కియా అయితే సరిగా దాన్ని ఉపయోగించుకోలేదు. మరి నువ్వు ఉపయోగించుకుంటావా? ఏమండి ఇంతకీ హిజ్కియా అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అంటున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటండి? ఆయన ఏ రీతిగా అవకాశం ఉపయోగించుకోలేదని నువ్వు ప్రశ్నిస్తే నేను చెప్తాను, జాగ్రత్త విను. ఈ విషయం మీకు అవగాహన కావాలంటే ముందుగా 3 రాజ్యాల కోసము వాటి పేర్లను, ఆ 3 రాజ్యాలను పరిపాలిస్తున్న 3 రాజుల కోసం మీకు అర్థం కావాలి. నేను ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదపు కూడికలో లేదా ఈ నూతన సంవత్సరములో 4 రీతులుగా మనం మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ అంశాన్ని మీకు పాత నిబంధన గ్రంథంలో ప్రాచీనమైనటువంటి చరిత్ర ద్వారా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీకు ఈ చరిత్ర అర్థం కావాలంటే ముందుగా మీరు 3 రాజుల కోసం తెలుసుకోవాలి. ఎవరు ఆ 3 రాజులు అంటే, మొదటి రాజు పేరు ఏంటంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి రాజే, ఆయన పేరు హిజ్కియా. ఇంగ్లీష్లో హిజ్కియాస్ అంటారు. హిజ్కియా రాజు, మొదటి రాజు హిజ్కియా రాజు. ఇక రెండవ రాజు పేరు ఏమిటి అంటే, అష్షూరు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి, అజీరియన్స్ని పరిపాలిస్తున్నటువంటి అష్షూరు రాజు. రెండవ రాజు పేరు అష్షూరు రాజు. మొదటి రాజు హిజ్కియా, రెండవ రాజు అష్షూరు, మూడవ రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మెరోదక్పలదాను అనేటువంటి రాజు. 3 రాజు. మొదటి రాజు పేరు హిజ్కియా, రెండవ రాజు పేరు అష్షూరు, మూడవ రాజు పేరు మెరోదక్పలదాను అనేటువంటి రాజులు. మీ అందరికీ ప్రారంభంలోనే చెప్పాను, హిజ్కియా ప్రాచీన రాజధాని, ఇశ్రాయేలుకు ప్రాచీన రాజధాని అయినటువంటి యూదా సామ్రాజ్యానికి 13వ రాజుగా ఆ యూదా ప్రాంతాన్ని ఏలుతున్నాడు. మనకు అర్థమైపోయింది, దేశము సామ్రాజ్యం ఉంది, అది యూదా సామ్రాజ్యము. ఈ యూదా సామ్రాజ్యాన్ని ఏలుతున్న రాజు హిజ్కియా రాజు. ఇక ఈ యూదా సామ్రాజ్యంలోనే, ఈ ఇశ్రాయేలు ప్రాంతంలోనే మరొక సామ్రాజ్యం ఉంది. ఈ యొక్క సామ్రాజ్యము పేరు బబులోను సామ్రాజ్యము. బబులోను సామ్రాజ్యము. ఈ బబులోను సామ్రాజ్యము మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతములో ఉంది. ఈ మెసొపొటేమియా అనేటువంటిది ఒక ప్రాంతము, రాతి నేల, 2 నదుల మధ్య, యూఫ్రటీస్ టైగ్రీస్ అనేటువంటి 2 నదుల మధ్య ఉన్నటువంటి రాజ్యము లేదా ఉన్నటువంటి ఒక కాండ భాగమే ఈ యొక్క మెసొపొటేమియా. ఈ మెసొపొటేమియాలో యూఫ్రటీస్ నదిని ఆనుకున్నటువంటి రాజ్యమే ఈ బబులోనియా సామ్రాజ్యము. ఈ బబులోనియా సామ్రాజ్యాన్ని వేలుతున్నటువంటి రాజు పేరేమో మెరోదక్పలదాను. ఇప్పుడు మీకు అర్థమైంది, 2 రాజుల కోసం చెప్పుకున్నాం. మొదటి రాజు ఏమో ప్రాచీన రాజధాని, ఇశ్రాయేలుకు ప్రాచీన రాజధాని అయినటువంటి యూదా ప్రాంతాన్ని లేదా యూదా సామ్రాజ్యాన్ని ఏమో హిజ్కియా ఏలుతున్నాడు. యూఫ్రటీసు నదికి చేరువలో ఉన్నటువంటి, ఆనుకుని ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యనేమో మెరోదక్పలదాను అనేటువంటి రాజు ఏలుతున్నాడు. ఇంకా 3వ రాజు మనం చెప్పుకున్నట్లుగా అష్షూరు రాజు.
అష్షూరు సామ్రాజ్యము ప్రాచీన సామ్రాజ్యము. ఈ అష్షూరు సామ్రాజ్యము చాలా బలము కలిగిన సామ్రాజ్యము. మరలా ఈ అష్షూరు రాజులు ఎవరైతే ఉన్నారో చాలా కఠినమైన పరిపాలన చేసేటువంటి రాజులు. అలాంటి రాజే ఈ అష్షూరు రాజు. ఈ అష్షూరు రాజు ఏ రాజ్యాన్ని వేలుతున్నాడు అంటే ఈ మెసొపొటేమియా భాగములో, ఈ మెసొపొటేమియా నేల భాగములో ఉన్నటువంటి అష్షూరు సామ్రాజ్యము. ఇది ఎక్కడ దేన్ని ఆనుకుని ఉందంటే టైగ్రీస్ అనేటువంటి నదీ తీర ప్రాంతంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనము మెసొపొటేమియా అనేటువంటి భాగం అనుకుంటే గనక, ఈ మెసొపొటేమియా అనేటువంటి భాగములకు ఒక పక్కనేమో యూఫ్రటీస్ నది ఉంది, రెండవ పక్కనేమో టైగ్రీస్ నది ఉంది. ఇటు సైడ్ ఏమో యూఫ్రటీస్ నది, ఇటు సైడ్ ఏమో టైగ్రీస్ నది ఉంది. ఈ రెండు నదులకు మధ్య ఉన్నటువంటి నేల భాగమే, ఈ నేల భాగమే మెసొపొటేమియా ల్యాండ్. ఈ మెసొపొటేమియాలో ఈ యూఫ్రటీస్ సైడ్ ఏమో మనం చెప్పుకున్న బబులోను ప్రాంతం ఉంది. ఈ యొక్క టైగ్రీస్ నది భాగంలోనేమో ఈ అష్షూరు సామ్రాజ్యం ఉందన్నమాట. ఈ అష్షూరు సామ్రాజ్యాన్ని వెళుతున్నటువంటి రాజు పేరు అష్షూరు రాజు. ఎజీరియన్స్ని వెళుతున్న రాజు పేరు అష్షూరు రాజు. ఇప్పుడు దేవుని వాక్యములు మనం చదువుకుంటే దేవుడు అంటాడు కదా హిజ్కియాతో, హిజ్కియా నీకు 15 సంవత్సరముల ఆయుష్ని పెంచుతున్నాను. 15 సంవత్సరముల ఆయుష్ని పెంచటమే కాదు కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు అష్షూరు రాజు. అటు మెరోదక్బలదాను రాజు మీద దండెత్తి ఆయన రాజ్యమైనటువంటి బబులోనుని ఆక్రమించేసుకుంటాను, ఇటు యోధా సామ్రాజ్యం మీద దాడి చేసి యోధా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని యోధా రాజు అయినటువంటి నిన్ను చంపేయడానికి అష్షూరు రాజు ఎదురు చూస్తున్నాడు. అలాంటి అష్షూరు రాజులోంచి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, యోధా సామ్రాజ్యాన్ని నేను కాపాడుతాను, అష్షూరు రాజు నిన్నేమీ చేయలేడయ్యా అని ప్రామిస్ చేసి, ఇది మనకు నూతన సంవత్సరంలో చూడండి కొన్ని సంఘాల్లో వాగ్దానాలు తీసుకుంటారు, వాగ్దానాలు ఇస్తూ ఉంటారు దైవ సేవకులు. అమ్మా ఇదిగో ప్రార్థించి దేవా ఈ నూతన సంవత్సరంలో నీవు అనేక వాగ్దానాలు 365 రోజులు సరిపడా వాగ్దానాలు నాకు ఇచ్చావు బైబిల్ గ్రంథంలో. 365 రోజులు తగ్గ సరిపడా జీవితానికి సరిపడా అనేక వాగ్దానాలను, అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి వార్నింగ్స్, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని ఎన్నో సంగతులు నాకు రాసించావు. ఏదో చిన్న కోరిక ప్రభువా, నేను ఆశించి నీవు ప్రవక్తల ద్వారా ఎటువంటి వాగ్దానాలు ఇచ్చావో దేవుని సేవకుల ద్వారా అటువంటి వాగ్దానాన్ని నాకు ఇస్తున్నావని మనం జనవరి 1లో సంఘాల్లో వాగ్దానాలు తీసుకున్నట్లుగా దేవుడు హిజ్కియాకు మరొక అవకాశాన్ని, కొత్త సంవత్సరాలను ఇస్తూ 15 సంవత్సరాలు ఇస్తూ ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమే నీ శత్రువు అయినటువంటి అష్షూరు చేతిలో నుండి నీ యోధా సామ్రాజ్యాన్ని నిన్ను కాపాడతాను అని వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు. ఆయుష్నిచ్చాడు కదా దేవుడు. మరొక 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు కదా దేవుడు. 15 సంవత్సరముల అవకాశం ఇచ్చి ఈ 15 సంవత్సరాల్లో కూడా నీ రాజ్యానికి ఏమీ కాదు, నీకు ఏమీ కాదు, అష్షూరు చేతిలో నుండి నేను విడిపిస్తానని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుని వాగ్దానం నమ్మాలిగా. ఈ హిజ్కియా దేవుడిచ్చిన వాగ్దానాన్ని అలక్ష్య పెట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి 4 తప్పులు సరి చేసుకోకుండా దాన్నే కొనసాగించాడు. ఏమిటి ఆ 4 తప్పులు అంటే, మొదటగా చూద్దాం దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మీరు ఒకటి గుర్తుపెట్టుకుని మరలా నేను లోతులోనికి వెళ్తున్నాను. ఈ 3 మర్చిపోకండి. మొదటి రాజు హిజ్కియా. ఈ హిజ్కియా యోధా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రెండవ రాజు మెరోదక్బలదాను. ఈ మెరోదక్బలదానేమో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మరొక భయంకరమైనటువంటి రాజు, దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న రాజు అష్షూరు రాజు. ఈ అష్షూరు ఎజీరియన్స్ని, అష్షూరు ప్రజలను, సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, బుర్రలో పెట్టుకోండి, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు థీమ్లోకి వద్దాము. ఇప్పుడు హిజ్కియా అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోలేదు అంటున్నారు కదండి. ఆయన చేసిన తప్పులేంటి, ఆయన చేసిన మిస్టేక్లు ఏంటి అంటే,
చూడండి దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 39వ అధ్యాయము, యెషయా గ్రంథము 39వ అధ్యాయం నుంచి మొదటి నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ కాలమందు బబులోను రాజును, మీ అందరికీ తెలుసు బబులోను రాజు బలదాను కుమారుడైన మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన, హిజ్కియా రోగి అయిపోయాడు, బాగుపడ్డాడు, బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక, గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలములను, ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఆయుధశాలను, తమ పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. మీకు అర్థమైందండి? మీకు అర్థం అవడం కోసం సింపుల్గా చెప్తున్నా, జాగ్రత్త వినండి. హిజ్కియా రోగి అయి ఉన్న సంగతి బబులోను రాజుకు తెలిసింది. అమ్మో, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది అంటారా బాబు, చచ్చిపోయేలా ఉన్నాడంటారా బాబు అనే సంగతి బబులోను రాజు అయినటువంటి మెరోదక్బలదానికి తెలిసింది. అది దానితో పాటు ఇంకో వార్త కూడా తెలిసింది. ఏంటంటే, అలాగ మరణకరమైన రోగం వచ్చినా సరే దేవుడు బాగు చేశాడు, బాగుపడ్డాడు, కోలుకున్నాడు, తిరిగి బలాన్ని పుంజుకున్నాడు. రోగి అయి మరణ పరక మీద ఉన్నటువంటి ఈ హిజ్కియా రాజు బాగుపడి స్వస్థత పొంది తిరిగి బాగున్నాడు అనేటువంటి సంగతి విని అని ఉంది. చూడండి, మెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని తెలిసిందట, అతని దగ్గరికి వచ్చేసింది. ఏంటి వార్త? హిజ్కియాకు రోగం వచ్చేసిందంట, రోగం వచ్చి చచ్చిపోయేలాగా అయిపోయాడంట. అయితే ఆయన మరలా తిరిగి కోలుకున్నాడంటే, ఇప్పుడు బాగున్నాడంట, చక్కగా ఉన్నాడంట అని చెప్పేసి కబురు వచ్చేసింది. ఒక రాజ్యం నుంచి ఇంకొకరు తెలుస్తూ ఉంటుంది కదా, ఎవరి ద్వారానో ఎవరొకరి ద్వారా. అలాగ తెలిసినప్పుడు ఆ మెరోదక్బలదాను అనేటువంటి రాజు ఏం చేశాడంటే, కొన్ని పత్రికలను, కొన్ని పాంప్లెట్స్, కొన్ని ఏవో విచిత్రమైనటువంటి లేఖనాలు, రాయబడ్డ మాటలతో కూడినటువంటి కొన్ని పత్రికలు ఉంటాయి కదా. ఎలా ఉన్నారు రాజుగారు, బాగున్నారా, ఇదిగో మా భటుల్ని, మా దూతలను పంపించాను, మీ దగ్గరకు వచ్చారు, మీకు కానుకలు ఇస్తారు, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను, మీతో నాకు చాలా పని ఉంది, మీతో నాకు చాలా విధానాలు ఉన్నాయి, మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీతో నేను కొంచెం కలయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాలన్నీ రాశాడు. రాసి ఆ పత్రికలను, దానితో పాటుగా అతని దగ్గరికి కానుకలు, చూడండి ఉట్టిన వెళ్ళం కదా, హాస్పిటల్లో ఎవరో ఉన్నారు, ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ జరిగితే బాగుపడ్డాడు, బాగుపడితే మన చుట్టాలం అవ్వచ్చు, లేదా ఇప్పుడు సంఘంలో, మన సంఘంలో ఎవరికైనా ఏమన్నా అయ్యింది అనుకోండి, మన సంఘంలో ఎవరికన్నా ఏమన్నా అవుతే ఊరకనే ఖాళీ చేతులతో వెళ్ళిపోయి చూడడానికి వెళ్ళిపోం కదా, కూడా ఏదోటి పట్టుకుని వెళ్తాం, ఏ పండో ఏ పలహారమో పట్టుకుని వెళ్తాం, లేదంటే అట్లీస్ట్ కనీసం ఎంతో కొంత చేతులు డబ్బులు పెడతాం. అలాగే హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని ఈ మెరోదక్బలదాను ఏం చేశాడంటే, తన దూతల ద్వారా, దూతలు అంటే ఇక్కడ దేవదూతలు కాదు, తన దగ్గర పనిచేసేటువంటి భటులు లేదా అధికారులు అన్నమాట, అధికారుల ద్వారా, అధికారులు పంపించాడు కదా, ఈ అధికారుల ద్వారా కొన్ని కానుకలు కూడా పంపాడంట. పంపినప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తామండి? ఇప్పుడు క్రైస్తవ కుటుంబం ఉంది, క్రైస్తవ కుటుంబం ఉన్నప్పుడు ఎవరో రోగి ఉన్నారు, చనిపోయేలాగా ఉన్నారు, చనిపోయేలాగా ఉంటే వచ్చాడు, చూడడానికి వచ్చాడు, ఆపరేషన్ బాగా జరిగిందంటే బాగా జరిగిందండి, అంతా బాగానే ఉంది అన్నాం. సరే మంచిదండి, ఆరోగ్యం బాగుందంటే ఇప్పుడు బాగానే ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళకి కొన్ని మంచిలో లేదా డ్రింకో ఇస్తారు. ఇంటికి చూడడానికి వస్తే మంచిలో డ్రింక్ ఇస్తారు కదా, ఇస్తారు. అలాగే హిజ్కియా దగ్గరకు వచ్చినప్పుడు ఆ దూతలకి లేదా అధికారులకు, ఆ భటులకు, ఆ మెరోదక్బలదాను యొక్క శిష్యులకు ఏం చేయాలి? హిజ్కియా ఏ పళ్ళో ఏ పలహారం పెట్టి కొంచెం కోల్డ్ డ్రింక్ ఇచ్చి, అప్పుడు ఎక్కువగా వైన్ ఉండేది కాబట్టి ద్రాక్షరసం ఇచ్చి తాగండి అయ్యి అని చెప్పేసి ఆ ద్రాక్షరసం విందిచ్చి మాట్లాడాలి.
మాట్లాడటమే కాకుండా ఇంకోటి చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డ కాబట్టి చూడండి, ఎవరైనా సరే దేవుని పిల్లల దగ్గరికి చూడడానికి వస్తే వాళ్ళు ఆపరేషన్ అయ్యి బాగుపడిన తర్వాత అంటారు కదా, అయ్యి బాబు చచ్చిపోతాను అనుకున్నాను కానీ దేవుడు బ్రతికించాడు అని సాక్ష్యం చెప్పుకుంటాం. నన్ను దేవుడు బ్రతికించాడు, నేను అసలుకి ఎప్పుడో చచ్చిపోవలసిన వాళ్ళు ఆపరేషన్ చేస్తుంటే డాక్టర్లు నన్ను భయపెట్టేశారు, నాకు చాలా భయం అనిపించింది, మొత్తిస్తుంటే చాలా భయం అనిపిస్తుంది, నేను బ్రతుకుతామన్న నమ్మకం కూడా నాకు లేదు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు అని ఒక సాక్ష్యం చెప్పుకుంటాం కదా మనం. ఎలాంటి వాళ్ళమన్నా సరే, దేవుడు దయ వల్ల బతికాను, నేను చచ్చిపోతాను అనుకున్నాను, మహానుభావులు డాక్టర్లు బాగానే బ్రతికించారు, దేవుడు వాళ్ళలో ఉండి నాకు ఆపరేషన్ చేయించారు అని చెప్పేసి మనం దేవుణ్ణి ముందుంచుతాం, దేవుడు చేసిన కార్యాలను ముందుంచుతాం. అలాగే ఈ యొక్క హిజ్కియా కూడా చేయాలి, కానీ అలాంటి పని చేయలేదు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఏంటి ఆ పెద్ద తప్పు అంటే, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించాడు. మంచిదే, బాగుంది, లోపలికి వచ్చారు. వచ్చిన వాళ్ళకి, అయ్యా నాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నేను ఇలా ప్రార్థన చేసుకున్నాను, కన్నీటి ప్రార్థన చేశాను, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నా కన్నీటి ప్రార్థన దేవుడు విని నాకు 15 సంవత్సరముల ఆయుష్ని పెంచాడు, మరలా బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు, ఇదిగో దేవుని వాక్యం ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు, దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, దేవునికి దగ్గరగా ఉండడానికి అవకాశం ఇచ్చాడయ్యా అని సాక్ష్యం చెప్పాలా? సాక్ష్యం చెప్పట్లా. దేవుడు తన జీవితంలో చేసిన మేలు చెప్పట్లా. చెప్పకుండా ఏం చేశాడంటే చూడండి, చాలా చండాలమైనటువంటి, దేవునికి వ్యతిరేకమైనటువంటి, తనకు హానికరమైనటువంటి పనులు చేశాడు. ఏంటి ఆ హానికరమైన పనులు అంటే, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన ఇంటనేమి, ఇంట్లో ఉన్నది చూడండి, పర్సనల్స్, ఇల్లులో ఏముంటాయి, మన పర్సనల్స్ ఉంటాయి, తన ఇంటనేమి, రాజ్యము అంటే తను ఏలుతున్న ఆ యోధ సామ్రాజ్యము, తన రాజ్యములోనేమి కలిగిన సమస్త వస్తువులలో, తనకున్నటువంటి ప్రతి వస్తువులలో దేనిని మరుగు చేయక, బుద్ధి ఉండాలి కదండి, దేన్ని కూడా దాత్తలేదంట. ఇప్పుడు చూడండి, మన అకౌంట్స్లో ఎంతో కొంత బ్యాలెన్స్ ఉంటుంది, మన బీరువాలో ఎంతో కొంత క్యాష్ ఉంటుంది, లేదంటే మన దగ్గర ఎంతో కొంత మనీ ఉంటుంది, లేదా ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటామండి. ఇంటిలోనికి తీసుకొచ్చి ఇంటిలోనంతా బయట పెట్టుకుంటున్నాడట అండి. పోనీ అక్కడితో ఆగాడా? పోనీ వాళ్ళు ఏమైనా చుట్టాలా, తమ రాజ్యం వారా, తమకు ఫ్రెండ్గా ఉండేవారంటే కాదుగా. వేరే సామ్రాజ్యం, వేరే రాజు. మీకు తెలుసు, ఒక రాజు మీదకి దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నారు మనకు పాకిస్తాన్ మన పక్క దేశమే, అమెరికా, యూరప్, ఇలా రకరకాల దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో ఎవరైనా మన దగ్గరకు వస్తే ఆహ్వానించి మనం చక్కగా అన్ని ఆతిథ్యం ఇస్తాం. అంతే తప్ప మన దేశ రహస్యాలను వారికి చెప్తామా? చెప్పం కదా. మా వెపన్స్ ఇలాగున్నాయి, మా దగ్గర ఇలాంటి ఫిరంగ్స్ ఉన్నాయి, మా దగ్గర ఇంతమంది సోల్జర్స్ ఉన్నారు, మా ఎయిర్ ఫోర్స్లో ఇవి సీక్రెట్స్, ఇలాంటి సీక్రెట్స్ ఏం చెప్పం కదా. కానీ హిజ్కియా దేవునికి విరుద్ధమైన పని చేశాడు. ఏంటంటే, తను గోప్యంగా ఉంచుకోవలసిన సంగతులు, తను దాచిపెట్టుకోవలసిన విషయాలు బట్ట బయలు చేస్తున్నాడట అండి. దాయకుండా తన ఇంటిలో ఉన్నవన్నీ చూపిస్తున్నాడు, తన రాజ్యంలో ఉన్నవన్నీ చూపిస్తున్నాడు, తనకున్న బంగారం చూపిస్తున్నాడు, తనకున్న వెండి, తన రాజ్యంలో ఎంత సొమ్ము ఉందో అంత సొమ్ము చూపించేస్తున్నాడు, తన దగ్గర ఎంత ధనం ఉందో అంత చూపించేస్తున్నాడు. కొల్లెర్ర వచ్చేదండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వచ్చారు, తెలియని వ్యక్తులు, ఏదో ఊరు ఏదో పని మీద వచ్చారు, వచ్చిన వారిని పని చక్కబెట్టుకుని అలా పంపించేస్తాం. మన ఇంట్లో తీసుకొచ్చి, ఇదిగో బాబు ఈ బీరువాలుగో 7 వారాల నగలు ఉన్నాయి, ఇదిగో ఇక్కడేమో ఈ నగలు ఉన్నాయి, ఇదిగో ఈ అకౌంట్లో నా యాక్సిస్ బ్యాంకులో ఎంత ఉంది, బరోడా బ్యాంకులో ఎంత ఉంది అని చెప్పేసి బ్యాంకులో డబ్బులు ఎంత ఉంటున్నాయని చూపిస్తామంటే, చూపిస్తే ఏం చేస్తాడు? చెడ్డ బుద్ధి పట్టి మంచోడు కూడా చెడిపోయి ఆశ పుట్టి అవసరమైతే ఆవిడ అక్కడ ఉండగానే పేక్ కోసేసి ఆ బీరువాలో ఉన్న డబ్బులు అన్నట్టు పోతాడు, ఆ బీరువాలో ఉన్న బంగారం అంతా పట్టుకుపోతాడు. అవునా కదా? కాబట్టి
ఈ హిజ్కియా చేస్తున్న తిరమాల పని, తింగర పని ఏంటంటే, ఎవరో బయట రాజు పంపినటువంటి ఆ భటులకు, ఆ దూతలకు, ఆ అధికారులకు తన రాజ్యములో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్ని చూపించేస్తున్నాడు. ఇదిగో అయ్యా, నా దగ్గర ఎంత బంగారం ఉంది, ఇన్ని వజ్రాలు ఉన్నాయి, ఇన్ని వైడూర్యాలు ఉన్నాయని చెప్పేశాడు. అది కాకుండా మరొక పెద్ద తప్పు ఏం చేశాడు తెలుసా? ఆయుధశాల అంటే ఏంటంటే, రాజులైన వారు యుద్ధాలు చేస్తారు కాబట్టి యుద్ధ సామాగ్రికి పెట్టుకోవడానికి ఒక సాల ఉంటుంది. రాజులకు ఒక పరిరక్షణ చేసేటువంటి, రాజులు వ్యక్తిగతంగా యుద్ధాలు నేర్చుకుంటూ, గారడి విద్యలు నేర్చుకుంటూ, యుద్ధ విద్యలు నేర్చుకుంటూ, రకరకాల విద్యలు నేర్చుకుంటూ ఉపయోగించే కత్తులు, ఉపయోగించే ఈటెలు, ఉపయోగించే బల్లాలు, ఉపయోగించే ఖడ్గాలు, ఉపయోగించే గుర్రాలు, యుద్ధాన సమయంలో సైనికులకు అవసరమైన సామగ్రి ఒక చోట పెడతారు. దాన్ని సాల, యుద్ధశాల అంటారు. యుద్ధ సామగ్రి పెట్టుకునే సాల. అక్కడికి కూడా తీసుకెళ్ళి, ఇగో చూసారా మా గుర్రాలు ఎన్ని ఉన్నాయో, మా దగ్గర ఈటెలు ఎన్ని ఉన్నాయో, మా దగ్గర బాణములు ఎన్ని ఉన్నాయో, మా దగ్గర కవచాలు ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి హీఈస్ రివీలింగ్ ఆల్ సీక్రెట్ రిలేటెడ్ టు ద ఆర్మీకి సంబంధించినటువంటి సాలను చూపించేసి అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఏ కంట్రీ కూడా తమ దగ్గర గోప్య స్థావరాలలో ఉన్నటువంటి గోప్యమైన అణుబాంబులు కానీ, గోప్యమైన ఫిరంగులు కానీ, గన్ కానీ, పవర్ఫుల్ గన్స్ కానీ, ఎయిర్ ఫోర్స్, నేవీల ద్వారా ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ ఎవ్వరికి రహస్య స్థావరాలను చూపించరు. ఒకవేళ ఎవరన్నా పొరపాటున వారి యొక్క రహస్య స్థావరాల్లోనికి ఏ దేశస్థుడైనా వెళ్ళాడంటే చెప్తున్నాను, అక్కడికి షూట్ చేసి పడేస్తారు. అలాంటిది ఒక రాజయ్య ఉండి తన రహస్య స్థావరాలను, తన యుద్ధశాలను కూడా చూపిస్తున్నాడండి. ఇది హిజ్కియా చేసినటువంటి మొదటి పని. దేవుడు సువార్తను ప్రకటించడం మర్చిపోయాడు. దేవుడు తన జీవితంలో చేసిన మేలును మర్చిపోయాడు. దేవుడు తనకు ప్రాణము పోసిన ఉనికిని మర్చిపోయాడు, విధానాన్ని మర్చిపోయాడు. వచ్చిన వారికి సువార్త ప్రకటించి దేవుని ఘనత కోసము, దేవుని పొగడడం కోసం మర్చిపోయాడు. అయ్యా, నా దేవుడు ఎంత గొప్పవాడు, నా మనవి ఆలకించాడు, నా మొర ఆలకించాడు, నేను చెప్పింది ఆలకించాడు, నేను చెప్పింది ఆలకించి నన్ను స్వస్థపరిచి లేవనెత్తాడు, బాగు చేశాడు. నేను ఈరోజు ఎలా ప్రాణాలతో ఉన్నానంటే, నన్ను చూడడానికి మీరు వచ్చారంటే దానికి కారణం దేవుడే, యేసు ప్రభువే అని చెప్పాలి. అలా చెప్పడం మర్చిపోయి నన్ను చూడు, నా బడాయి చూడు, నా రాజ్యాన్ని చూడు, నా హంగులు చూడు, నా ఆర్భాటాలు చూడు అని బిల్డప్లు ఇచ్చుకోవడం ప్రారంభించాడు, నాశనం చేసుకోవడానికి. ఈరోజు 2025లో దేవుడు నీకు చేసిన మేలు ఎప్పుడైనా చెప్పావు ఒకరికన్నా? ఒకరి దగ్గర కన్నా వెళ్ళి సువార్త ప్రకటించి, అయ్యా యేసుదేవుడు గొప్పవాడయ్యా, నన్ను ఈ విధంగా స్వస్థపరిచాడు, నా కుమారుని జీవితంలో ఈ విధంగా మేలు చేశాడు, నేను ఇదిగో ధూమపానిగా ఉన్నాను, మద్యపానిగా ఉన్నాను, వ్యభిచారిగా ఉన్నాను, పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నాను, అలాంటి నన్ను ఈ విధంగా దేవుడు మార్చాడు అని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావు? నువ్వు ఏం చెప్తావు తెలుసా? ఐఫోన్ చూపించుకుంటాం, క్రిస్మస్ కొత్త డ్రెస్, బట్టలు కాస్ట్లీ డ్రెస్ చూపించుకుంటాం, కారు చాలా ఖరీదైన కారు చూపించుకుంటాం, నగలు చూపించుకుంటాం, బడాయిలు చూపించుకుంటాం, అన్నీ చెప్తాం. చూడండి, హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు బాగా చూస్తున్నారని చెప్తాం, అక్కడికి వెళ్తే అక్కడ చాలా అందంగా ఉందో లొకేషన్ చూడొచ్చని చెప్తాం, టూర్స్ కోసము, రెస్టారెంట్స్ కోసము, ఫుడ్స్ కోసము, డాక్టర్ మెడిసిన్స్ కోసము, వస్తువుల కోసము, ప్రతిదానికి ఆ కంపెనీ వాడి కన్నా మనమే ఎక్కువ పబ్లిష్ చేసి చెప్తుంటాం, అందరికీ షేర్ చేస్తుంటాం. బట్ యు ఆర్ not sharing the word of God to the others. We are not sharing the word of God to the neighbors. We are not sharing the word of the God to the colleagues. We are not sharing the word of God to the relatives. We are spreading every nonsense except the word of God. దేవుని యొక్క వాక్కును తప్ప అన్నిటినీ చెప్పుకుంటున్నాం గొప్పలు. హిజ్కియా కూడా చేసిన తప్పు అదే.
ఆ బబులోను సామ్రాజ్యం వారికి తెలియాలంటే, ఆ బబులోను ప్రజలకు తెలియాలంటే, వారి యొక్క విశ్వాసం ఇంకా బలపడాలంటే, ఆ రాజు కూడా దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, అమ్మా యెహోవా దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు హిజ్కియాను బ్రతికించాడు, అలాంటి దేవుడే గొప్పవాడని బబులోను సామ్రాజ్యం అంతా తెలుసుకోవాలంటే, ఆ బబులోను సామ్రాజ్యము నుండి మెరోదక్బలదాను అనేటువంటి రాజు ద్వారా పంపిన భటులకు, ఆ దూతలకు సువార్త ప్రకటించాలి. అలా సువార్త ప్రకటించడం మర్చిపోయి బడాయి చేశాడు. ఆ బడాయి వల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 39వ అధ్యాయంలో 6వ వచనంలో యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాతో వార్నింగ్ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో తెలుసా? 6వ వచనం 39:6, రాబోవు దినములలో ఏమియు మిగలకుండా నీ ఇంటున్న సమస్తమును, ఇల్లు చూపించాడు కదా, నీ ఇంట్లో ఉన్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇట్స్ ఎ మాస్ వార్నింగ్. ఒక భయంకరమైన స్టేట్మెంట్, ఒక బ్యాడ్ న్యూస్ ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు మరొక అవకాశం ఇచ్చినప్పుడు, 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చినప్పుడు, అష్షూరు రాజు చేతిలో నుండి నేను తప్పిస్తానని ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు, వాగ్దానమును మర్చిపోయి, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను మర్చిపోయి, దేవుడు సువార్త ప్రకటించకుండా, దేవుడు సాక్ష్యం చెప్పుకోకుండా, దేవుని గణపరచకుండా, ఇతరులు వచ్చినప్పుడు ఇతరులకు బడాయి చూపించుకున్నందుకు దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు హిజ్కియాకి. ఏంటో తెలుసా? భయంకరమైన వార్నింగ్. ఏంటో తెలుసా? ఇదిగో హిజ్కియా, నేను నిన్ను బ్రతికించాను కదయ్యా, నేను నిన్ను స్వస్థపరిచాను కదయ్యా, నేను నిన్ను బాగు చేశాను కదయ్యా, నేను నిన్ను లేవనెత్తాను కదా. భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు, అలాంటి భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు నేను నిన్ను లేవనెత్తాను. ఆ విషయం అంతా నువ్వు మర్చిపోయి ఏం చేసావో తెలుసా? చాలా తప్పు చేసావు. దేవుని ఘనతను పక్కన పెట్టావు, దేవుని మహిమపరచడం పక్కన పెట్టు, దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం పక్కన పెట్టి ఏం చేస్తున్నావు తెలుసా? నిన్ను మహిమపరచుకోవడం మొదలుపెట్టావు. అబ్బా, నా ధనం ఎంత, నా డబ్బు ఎంత, నా బంగారం ఎంత, నా వజ్రాలు ఎంత, నా బలము ఇన్ని గుర్రాలు, నా యొక్క బలము ఇన్ని ఖడ్గాలు, నా బలము ఇన్ని ఈటెలు, నా బలము ఇంత సామగ్రి అని నీ యుద్ధశాల కోసము, నీ సైనికుల కోసం చెప్పుకోవడం మొదలుపెట్టావు. దానివల్ల ఒక భయంకరమైనటువంటి పరిస్థితి నీకు వస్తుంది. ఏమిటి ఆ భయంకరమైన పరిస్థితి అంటే, దేవుడు చాలా బలమైన వార్నింగ్ ఇస్తున్నాడు హిజ్కియాకి. ఏంటంటే, నువ్వు నన్ను విడిచిపెట్టేసి, నా కార్యాలను విడిచిపెట్టేసి, నా కోసం చెప్పడం మర్చిపోయి, నా కోసం ప్రకటించడం మర్చిపోయి నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న పని ఏంటంటే, ఇదిగో 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 నీ ఘనతని, నీ మహిమని, నీ యొక్క ఉనికినే చాటుకుంటున్నావు. దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే, రాబోయే దినాల్లో ఏమీ మిగులకుండా, ఏముండదు ఇంక నీకు. నథింగ్ ఈజ్ దేర్. ఏమీ మిగులకుండా నీ పితరులు సంపాదించింది కూడా, నేను చెప్పాను అక్కడ, యోధా సామ్రాజ్యానికి హిజ్కియా 13వ రాజు. అంటే అంతకుముందు 1వ రాజు, 2వ రాజు, 3వ రాజు, 4వ రాజు, 5వ రాజు, 6వ రాజు అలా పాలిస్తూనే వచ్చారు. అలాగ 1వ రాజు దగ్గర నుంచి 13వ రాజు అయిన నీ దగ్గర దాకా మీ పితరులు ఎంతైతే కూడబెట్టారో, ఎంతైతే దాచారో, ఎన్ని వైడూర్యాలు, ఎన్ని వజ్రాలు, ఎన్ని అణిముత్యాలు, ఎన్ని మనులు, ఎన్ని సిరులు నీకు దాచారో, అవంతా కూడా నువ్వు చేసిన తప్పు వల్ల, నువ్వు ఎవరికైతే చూపిస్తున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరి దగ్గర అయితే బడాయి చేస్తున్నావో, వాళ్ళే నీ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు, నీ సిరి సంపదలు దోచుకుంటారు, నీ రాజ్యాన్ని కొల్లగొట్టేస్తారు అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా, ఏ ప్రవక్త అయితే మంచి వార్తలు మోసుకొచ్చాడో అదే ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈరోజు వాక్యం వింటున్న నీతో, ఈ నూతన సంవత్సరంలో దేవునితో ఒక వార్నింగ్ చేస్తున్నాడు. ఏంటంటే, హిజ్కియా చేసిన తప్పు నువ్వు చేయొద్దు, దేవుని మహిమపరచడం మర్చిపోవద్దు, దేవుని సాక్ష్యము పంచుకోవడం మర్చిపోవద్దు, దేవునిని అందరిలో ఎత్తి చూపడం మర్చిపోవద్దు, దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలో పెట్టడం మర్చిపోవద్దు. హిజ్కియా అలాంటి తప్పు చేశాడు, నువ్వు అలాంటి తప్పు చేయడానికి వీలు లేదు అని దేవుడు చాలా
తీవ్రముగా హిజ్కియాతో హెచ్చరించినట్లుగా నీతో చెప్తున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ సోదరుడా, హిజ్కియా చేసిన ఆ తప్పును, ఆ పొరపాటును మనం చేయొద్దు. ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో తండ్రి, హిజ్కియా ఏ విధముగా అయితే నువ్వు చేసిన మేళ్లను ప్రకటించడం మర్చిపోయాడు, నువ్వు చేసినటువంటి ఉపకారం మర్చిపోయాడు, నీ కోసం సువార్త ప్రకటించడం, నీ కోసం చెప్పడం, నీ మాటలు బోధించడం మర్చిపోయాడు, నిన్ను అనేకుల మధ్య ఘనపరచడం మర్చిపోయాడు. నేను అలా మర్చిపోయి నా డబ్బా కొట్టుకున్నాను, నా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాను, నాకున్న దాన్ని బట్టి గర్విస్తున్నాను. ఈరోజు హిజ్కియా ద్వారా నాకు వార్నింగ్ చేశావు. హిజ్కియా చేసిన మొదటి తప్పు నేను చేయను తండ్రి అని ఒక తీర్మానం కలిగి ఉందాం. మొదటి తీర్మానం కలిగి ఉండి రెండవ అంశంలోకి వెళ్దాం. చూడండి దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసినటువంటి మరొక తప్పు ఏంటంటే, చూడండి పరిశుద్ధ గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము. చూడండి, రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములోని 55 సంవత్సరములేనును. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చింది. చూడండి, మనము చదువుకున్నటువంటి ఈ రెండవ రాజుల గ్రంథము 21వ వచనంలో ఒక పేరుంది. ఆ పేరే మనష్షే అనేటువంటి పేరు. ఎవరండి ఈ మనష్షే అంటే, హిజ్కియా యొక్క పుత్రుడు, సుతుడు, కుమారుడు. అయితే ఈ రెండవ రాజుల గ్రంథంలో 21వ వచనంలో ఈ కుమారుడు కోసం ఎందుకు ప్రస్తావించారు అంటే, మనష్షే హిజ్కియా కొడుకు అయినప్పటికీ అతడు యెహోవా దృష్టికి, రెండో రాజుల గ్రంథం 21వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అని ఉంది. దేవుడి దృష్టికి చెడ్డగా ఉన్నాడట, చెడ్డగా నడుస్తున్నాడంట. ఎవడు కొడుకండి అంటే, మంచి భక్తిపరుడు కొడుకే, మంచి ప్రార్థనాపరుడు కొడుకే. ఎంత ప్రార్థనాపరుడు కొడుకు అంటే, కన్నీళ్లు కార్చి దేవుడి గుండె కూడా కరిగిపోయి దేవుడు ఆయుష్ పెంచేంత భక్తి ఉన్నటువంటి హిజ్కియా యొక్క స్వకీయ కుమారుడు అన్నమాట. అయితే తండ్రి ఎంత భక్తిపరుడుగా ఉన్నాడో, మనష్షే అంత భక్తిహీనంగా ఉన్నాడు. తండ్రి దేవునికి ఎంత చేరువలో ఉన్నాడో, కుమారుడు దేవునికి అంత వ్యతిరేకంగా ఉన్నాడు. తండ్రి ఏ విధముగా దేవుని ద్వారా దీవెనలు పొందుకున్నాడో, కొడుకు దేవుని ద్వారా శాపాన్ని పొందుకున్నాడు. తండ్రి ఎంత మంచి క్రియలు, స్వక్రియలు చేశాడో, కుమారుడు అంత హేయ క్రియలు చేశాడట. అంటే క్వైట్ ఆపోజిట్ అన్నమాట. దానికి ఎవరు కారణం అంటే మళ్ళీ హిజ్కియా. ఎందుకంటే నిజానికి హిజ్కియా రాజ్య పరిపాలన వైపు దృష్టి పెంచాడు. మంచిది, రాజు కాబట్టి పరిపాలన వైపు దృష్టి పెట్టాలి. రాజ్య ప్రజలను పట్టించుకున్నాడు. మంచిదే, రాజ్య ప్రజల సుపరిపాలన అందించాలంటే ప్రజల క్షేమం కోరుకోవాలి కాబట్టి మంచి పనే చేశాడు. ప్రజలందరినీ కూడా దేవుని వైపు మళ్లించాడు. ఇదంతా ఎప్పుడు చెప్తున్నాను తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్ పెంచకముందు. గుర్తుపెట్టుకోండి. అదేంటండి, ఇప్పుడే కదా హిజ్కియా దేవుడిని సువార్త ప్రకటించలేదు, దేవుడి కోసం గొప్పగా చేయలేదు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదని అన్నారు. అంటే అది ఎప్పుడు? నేను చెప్పే సంగతులన్నీ, ఇప్పుడు చెప్పే సంగతులన్నీ కూడా హిజ్కియా రోగి కాకముందు, దేవుడు అవకాశం ఇవ్వకముందు మంచిగానే ఉన్నాడు. ఈ మంచి పనులన్నీ చేస్తున్నాడు, మంచిగా పరిపాలిస్తున్నాడు, రాజ్యం మీద దృష్టి పెట్టాడు, డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టాడు, సిరులు సంపాదనలు దృష్టి పెట్టాడు, అన్ని బాగా కూర్చుకున్నాడు. కానీ ఈ దేని మీద దృష్టి పెట్టలేదంటే కొడుకుని సరిగా పెంచలేకపోయాడు. ఇంగ్లీష్లో పూర్ పేరెంటింగ్ అంటారు. పూర్ పేరెంటింగ్ ఆర్ బ్యాడ్ పేరెంటింగ్. ఇచ్చినటువంటి పిల్లల్ని సరిగా పెంచకపోవడాన్ని పూర్ పేరెంటింగ్ అంటారు. అలాగే
హిజ్కియా కూడా పూర్ పేరెంటింగ్ చేశాడు. సరిగా భక్తిలో తన కొడుకును పెంచలేకపోయాడు. తన కొడుకుకి చిన్నతనము నుండి దేవుని మాటలు బోధించలేకపోయాడు. దేవుని భయాన్ని కలిగించలేకపోయాడు. దేవుని దృష్టిలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడో, ఎలాంటి స్వకీయ క్రియలు చేయాలో, ఎలాంటి మంచి పనులు చేయాలో, ఎలాగ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలో అవి చెప్పడం మర్చిపోయాడు. దేవుని మూల పాఠాలు బోధించడం మర్చిపోయాడు. దేవుని యందు క్రమశిక్షణ నేర్పించడం మర్చిపోయాడు. ఇవన్నీ మర్చిపోయి కేవలం ఎలా మిగిలిపోయాడంటే, ఒక చేత కాని తండ్రి స్థానంలోనికి, కొడుకుకి బుద్ధి చెప్పని తండ్రి స్థానంలోనికి, కొడుకును సరిగా పెంచలేని తండ్రి స్థానంలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితి హిజ్కియాకు ఉంది. 2025లో నీ పిల్లల్ని దేవునికి దగ్గరగా పెంచావా? నీ చిన్న పిల్లల్ని సండే స్కూల్కి పంపించావా? నీ యవ్వన బిడ్డలను దేవుని పరిచర్యలో వాడబడండి అని దేవునికి అప్పగించావా? నీ పిల్లలకు నీతి వాక్యాలు నేర్పించావా? నీ పిల్లలకు నీతి పనులు నేర్పించావా? నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించావా? ఎలాగున్నాం? హిజ్కియా ఒక రాజుగా గెలిచి ఉండొచ్చు కానీ ఒక తండ్రిగా ఓడిపోయాడు. హిజ్కియా అనేక మందికి మంచి చెప్పుండొచ్చు కానీ తన సొంత కుటుంబంలో తన కొడుక్కి నీతిని నేర్పలేకపోయాడు. హిజ్కియా ఎంతో ప్రార్థన పరుడై ఉండి దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు కానీ ఒక మంచి తండ్రిగా విఫలమైపోయాడు. ఎందుకంటే తన కొడుకుని సరిగా పెంచుంటే, దేవుని భయము కలిగించుంటే, దేవుని నీతిని బోధించుంటే, దేవుని దగ్గరలో ఉంచుంటే, దేవుని సమక్షములో దేవుని యందు భయభక్తులతో పెంచుంటే, దేవునికి ఇష్టము లేని హేయక్రియలు చేయకపోను, దేవుని దృష్టికి చెడుతనము జరిగించకపోను, దేవుని ద్వారా వచ్చే శాపానికి లోను కాకుండా ఉండేవాడు, మంచిగా బ్రతికేవాడు. కానీ దేవుని పిల్లారా, హిజ్కియా చేసిన తప్పు ఏంటంటే తన కుమారుని సరిగా పెంచలేకపోయాడు. తన కొడుకుని సరైన మార్గములో, సత్య మార్గములో, దేవుని మార్గములో, దేవుని చేరువుగా పెంచలేకపోయాడు. చెప్తున్నాను, ఈరోజు నీ స్థితి ఎలాగుంది? నీ పిల్లలను దేవుని దగ్గర పంపిస్తున్నావా? నీ యవ్వన కుమార్తెను, నీ యవ్వన కుమారుని దేవుని దగ్గరికి పంపిస్తున్నావా? దేవునికి చేరువలో ఉంచుతున్నావా? దేవుని పరిచర్యకు వెళ్ళండి, ప్రార్థనకు వెళ్ళండి, పాటలు పాడండి, వాక్యము చదవండి, దేవుని కొరకు మిమ్మల్ని మీరు నలగొట్టుకోండి, దేవుని కొరకు బ్రతకండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, దేవునిలోనే మీరు లీనమైపోవండి అని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుని పిల్లల్ని పంపిస్తున్నారు. మీ పిల్లల్ని దేవుని బిడ్డలుగా గమనించండి. దేవుని పిల్లారా, మనిషే సరి అయిన పరిపాలన చేయకపోవడానికి, మనిషే దేవుని దృష్టిలో చెడు కార్యములు చేయడానికి, హేయ కార్యములు చేయడానికి, పితరులు పొందుకున్న శాపాన్ని మనిషే కూడా పొందుకోవడానికి, సర్వనాశనము చెందడానికి కారణము తన తండ్రి సరి అయిన పెంపకం లేదు, పూర్ పేరెంటింగ్. ఈ రోజుల్లో మనం కూడా డబ్బు సంపాదనలో పడిపోతున్నాం, వ్యాపారంలో పడిపోతున్నాం. నెలకు శాలరీ వస్తుందా, కుటుంబం రన్ అవుతుందా, కుటుంబంలో అన్నీ సరిపోతున్నాయా, కుటుంబ ఖర్చులు సరిపోతున్నాయా అని చెప్పేసి తండ్రి ఉంటే తల్లిగా నువ్వు భోజనం పెడుతున్నానా, స్కూల్కి పంపిస్తున్నానా, క్యారేజీ పెడుతున్నానా, వాడికి స్నానం చేస్తున్నానా, బట్టలు కొట్టినా, ఇదే చూస్తున్నావు. కానీ ఎప్పుడన్నా నీ కొడుకు లేదా నీ కూతురు దేవుని ప్రార్థన చేసుకుంటుందా? పడుకునే ముందు ప్రార్థన చేస్తుందా? లేచిన వెంటనే ప్రార్థన చేస్తుందా? బైబిల్ చదువుతుందా లేదా? హోంవర్క్ చేస్తుందా లేదో చెక్ చేస్తున్నావు. కానీ బైబిల్ చదువుతుందో లేదో చెక్ చేస్తున్నావా? గమనించండి. వి మస్ట్ గ్రో అవర్ చిల్డ్రన్ అండర్ ద షాడో ఆఫ్ గాడ్ వర్డ్స్. దేవుని నీడలో, దేవుని వాక్యపు నీడలో మన పిల్లల్ని పెరగనివ్వాలి, పెంచాలి. అలా పెంచినప్పుడే రేపొద్దున దేవుని సన్నిధిలో వచ్చి నా కుమారుని మార్చు అని ప్రార్థన చేయవు. ఎందుకంటే చిన్నతనం నుంచి లోకంనే నేర్పిస్తున్నావు, లోకంలోనే వదిలేస్తున్నావు. యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత నా కొడుకు తాగుతున్నాడయ్యా, నా కుమారుడు నా మాట వినట్లేదయ్యా, నా కుమార్తె నా మాట వినట్లేదయ్యా, నా కుమార్తె సరిగా లేదయ్యా, నా కుమారుడు జీవితం సరిగా లేదయ్యా, నన్ను కొడుతున్నాడయ్యా, తిడుతున్నాడయ్యా, వ్యసనములకు లోనైపోతున్నాడయ్యా, ఫోన్తోనే చచ్చిపోతున్నాడయ్యా
అని చెప్పేసి తర్వాత నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని అనవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, ముందే నువ్వు నీ పిల్లల్ని దేవుని దగ్గర పెంచుంటే ఎంత నీతిని నేర్పుతుందండి బైబిలు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటది కదా. వ్యభిచారి జోలికి పోవద్దు అంటది కదా. ఆ వ్యభిచారి తిరిగే వీధుల్లోనూ తిరగొద్దు అంటది కదా సామెతల గ్రంథము. మంచినే చూడు అంటది కదా, మంచినే చెయ్యి అంటది కదా, అందరిని గౌరవించి అంటది కదా, నీతిగా బ్రతికంటది కదా, దొంగిలింపవద్దు అంటది కదా, పొరుగువాడిది ఆశించొద్దు అంటది కదా బైబిలు. ఆ వాక్యము చిన్నతనం నుండి నువ్వు నూరు పోస్తే నీ కుమారుడు మనుష్యేలా కాకుండా నీతిగా, దేవునికి ఇష్టడుగా, దేవుని పట్ల మంచి అభిప్రాయము, దయ, కరుణ కలిగిన వాడిగా పెరుగుతాడు. కానీ హిజ్కియా చేసినటువంటి తప్పు ఏంటంటే, దేవుడు మరొక అవకాశము 15 సంవత్సరములు, కొత్త సంవత్సరాలు దేవుడు హిజ్కియాకి ఇచ్చినా సరే, పూర్వం ఎలా ఉన్నాడో నాకెందుకు, నేను చనిపోయి ఉంటే నిజంగా అలా పాడైపోనేమో, నేను చనిపోయి ఉంటే ఈ మరణకరమైన రోగంతో నేను చచ్చిపోయి ఉంటే నా కొడుకు పాడైపోనేమో, దేవుడిని మరలా నా కొడుకును బాగు చేసుకోవడానికి 15 సంవత్సరాల అవకాశం ఇచ్చాడని కొడుకును బాగు చేసుకోవాలి కదా. 15 సంవత్సరాల్లోనూ బాగు చేసుకోలేకపోయాడు, భయం చెప్పలేకపోయాడు, దేవుని దగ్గర పెంచలేకపోయాడు. ఒకవేళ 2025 వరకు నీ పిల్లల్ని దేవుని దగ్గర దూరంగా ఉంచావా? 2025 వరకు ప్రార్థన కన్నా మిగతా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ నీ పిల్లల్ని ప్రోత్సహించావా? 2025 వరకు నీ పిల్లలు స్కూల్కి సండే స్కూల్కి వెళ్తుంటే ఆప్ చేసావా? యవన ప్రాయంలో నీ కుమార్తె లేదా నీ కుమారుడు పాటలు పాడడానికి వెళ్తున్నాను, లేదంటే పరిచర్య చేయడానికి వెళ్తున్నాను, లేదా దైవ సేవకులతో ప్రార్థనకు వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటే నువ్వు ఆటంకపరిచావా? దేవునికి దూరం చేసావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా చేసిన రెండవ పొరపాటు పూర్ పేరెంటింగ్. దేవునికి దూరంగా పెంచుకో, నీ పిల్లల్ని దేవుని దగ్గరగా పెంచు, మంచి పేరెంట్గా. వాళ్ళ చిన్నతనం నుంచి మంచిని నేర్పించు, మంచిగా పెంచు, నీతి వాక్యాలు బోధించు, మంచిగా నీ పిల్లల మీద ఫోకస్ పెట్టు. ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ చీర మీద పెట్టే ఆ ఫోకస్ కనీసం ఆ పిల్లవాడి మీద పెట్టరు. కొంతమంది టీవీలు, ఆ కొడుకు అక్కడ ఏడుతూనే ఉంటాడు, ఆడు చీవుడు ముక్కుతో అలాగనే ఉంటాడు, ఆడు అది ఇది లాగేస్తూ ఉంటాడు, అక్కడ కాలు జారి పడిపోతుంటాడు, ఆడు పడిపోయి ఏడ్చినా సరే ఈవిడ సీరియల్ కావాలి. ఎంతమంది లేరండి తల్లులు అలాంటి వాళ్ళు? చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే, పాలని ఏడుస్తుంటే ఇద్దామలే, ఈ సీరియల్ ఈ బిట్ అయిపోయిన తర్వాత ఇద్దామలే అని చెప్పేసి పాలు ఇవ్వకుండా ఉన్నారు తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? అక్కడ కుమారుడు కాలు జారి పడిపోతే, బలహీనమై పడిపోతే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి కొడుకును విడిచిపెట్టేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? నేను ప్రతి వారికి చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని ప్రేమలో, దేవుని భక్తిలో, దేవుని సేవలో యవ్వన బిడ్డలను పెంచండి. మీ చిన్న బిడ్డలను పెంచండి, దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. హిజ్కియా చేసినటువంటి తప్పులు, రెండవ తప్పు మీరు చేయకూడదు. మీరు ఈరోజు తీర్మానం చేసుకుని, ప్రభువా ఒకవేళ 2025లో హిజ్కియా లాగా నా కుమారుని పెరిగిపోతున్నాడు, తాడిలా పెరిగిపోతున్నాడు అనుకున్నాను తప్ప నీ ప్రేమలో పెంచలేదు తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితం బోధించలేదు ప్రభువా, నీ సేవలో నా కుమారుని నా కుమార్తెను వాడలేదు ప్రభువా. 2026లో నా పిల్లల్ని నీకు దగ్గరగా ఉంచుతాను, నా పిల్లల్ని నీకు చేరువలో ఉంచుతాను, నీ సన్నిధిలో వాళ్ళు నిలిచేలాగా నేను చేస్తాను ప్రభు అని ఒక వాగ్దానంతో, ఒక తీర్మానంతో ఈ 2026లో మనము ముందుకు సాగుదామా? ఈ 2 మిస్టేక్లు నువ్వు చేయకు. మొదటిది, హిజ్కియా దేవుడి సాక్ష్యాన్ని పంచుకోకుండా, దేవుని మహిమపరచకుండా లోక భాగముల వైపు తన దృష్టి పెట్టుకున్నాడు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని యెషయా ప్రవక్త ద్వారా వార్నింగ్ చేయబడ్డాడు. రెండవది, హిజ్కియా తన రాజ్య పరిపాలన మీద, తన సంపదల మీద తన దృష్టి పెట్టి సరైన క్రమంలో తన పిల్లల్ని దేవునికి దగ్గరగా పెంచలేకపోయాడు. అలాగే నువ్వు కూడా ఒకవేళ పూర్ పేరెంటింగ్ చేసినట్లయితే దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. నీ బిడ్డలకు ప్రేమను పంచు, వాళ్ళతో నీ సమయాన్ని గడుపు, వాళ్ళు వారి సమయాన్ని దేవునిలో గడిపేలా చెయ్యి. ఇది రెండవ మాట. ఇంకా హిజ్కియా చేసినటువంటి మరొక మూడవ తప్పు ఏంటి? హిజ్కియా నుంచి మనము ఇంకొక విధానం మనం ఏం నేర్చుకోవాలంటే, చూడండి, హిజ్కియా చేసిన మరొక తప్పు చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 31వ వచనం చూడండి. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారులు విషయములో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశం అంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టను అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఇంతకీ ఏంటి సార్ ఈ వాక్య సారాంశం ఏంటంటే, దేవుడు అటండి హిజ్కియాకి స్వేచ్ఛనిచ్చాడట, ఫ్రీడమ్ ఇచ్చేసాడట, వదిలిపెట్టేశాడట. ఎందుకు వదిలిపెట్టేశాడంటే, హిజ్కియాకి 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు కదండి, అవకాశం ఇచ్చాడు కదా. ఈ 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాను కదా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హిజ్కియా ఇంకా వారి రాజ్యాన్ని అభివృద్ధిపరుచుకుంటాడు, హిజ్కియా ఇంకా వారి రాజ్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, హిజ్కియా ఇంకా నా దగ్గరకు వచ్చేస్తాడు, నాకు చేరువలో ఉంటాడు, నా సాక్ష్యం చెప్పుకుంటాడు, నా మీదే ఆనుకుని ఉంటాడు, నా మీదే ఆశ పెట్టుకుని ఉంటాడు. హిజ్కియా భక్తి చాలా గొప్పది, నేనంటే చాలా పిచ్చి, ఎవరి సహాయం కోరుకోడైనా నా సహాయమే కోరుకుంటాడు, నేనే కావాలనుకుంటాడు, నేనే దిక్కు అనుకుంటాడు, నన్ను తప్ప ఇంకెవరిని ఆశ్రయించడు. హిజ్కియా అంత గొప్పోడు, అలా చేస్తాడో లేదో చూద్దామని పరీక్షించడానికి అంటండి దేవుడు ఏం చేశాడంట, అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నందుటను గూర్చి విచారించి, అంటే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు ఎందరో చెప్పాను కదా, బబులోను రాజు మెరోదక్బలదాను దూతలను అంటే అధిపతులను ఎవరి దగ్గరికి పంపారు? హిజ్కియా యొద్దకు పంపారు. అలా పంపినప్పుడు అటండి దేవుడు అన్ని చూస్తున్నాడంట. అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి, అంటే దేవుడు శోధిస్తున్నాడు, టెస్ట్ పెడుతున్నాడు అన్నమాట. ఎవరికి? బబులోను రాజుకు హిజ్కియా రాజుకు టెస్ట్ పెడుతున్నాడట. హిజ్కియా రాజుని పరిశీలిస్తున్నాడు. హిజ్కియా రాజుని ఎందుకు పరిశీలించాడండి, అసలు ఏం జరిగిందంటే చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు అష్షూరు రాజు హిజ్కియా రాజు మీదకు దండెత్తుతాడు అని బైబిల్లో మనం ఇందాక చదువుకున్నాం, యెషయా గ్రంథంలో. ఏమని 38వ అధ్యాయంలో చదువుకున్నాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, హిజ్కియా నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను అన్నాడు, మొదటి మాట. రెండో మాట ఏమన్నాడు? నిన్ను నీ రాజ్యాన్ని అష్షూరు రాజు చేతుల నుంచి తప్పిస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? అష్షూరు రాజు వల్ల యూదా రాజ్యానికి హిజ్కియాకి కూడా గండం ఉంది, ప్రమాదం ఉంది. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? అష్షూరు రాజు చేతిలో నుంచి నిన్ను నీ రాజ్యాన్ని తప్పిస్తానన్నాడు. ఈ పక్కన పెట్టండి. ఈ అష్షూరు రాజు వల్ల కేవలము ఈ యూదా రాజ్యానికి హిజ్కియాకే కాదు కానీ మెరోదక్బలదాను అనే రాజుకి, అంటే బబులోను సామ్రాజ్యానికి కూడా ప్రమాదం ఉంది. అంటే బబులోను రాజు భయపడుతున్నాడంట. ఏమనంటే, అష్షూరు రాజు నా మీద దండెత్తుతాడు, అష్షూరు రాజు నా మీద యుద్ధం ప్రకటిస్తాడు, అష్షూరు రాజు నా మీద దాడి చేస్తాడు, నా రాజ్యమేమో చిన్నది, నాకున్న గుర్రములు సైన్యములు తక్కువ, నా దగ్గర ఉన్న ఈటెలు బల్లాలు లేదంటే యుద్ధ సామాగ్రి తక్కువ. అష్షూరు రాజు ప్రాచీన రాజ్యము, అష్షూరు రాజ్యం బలమైన రాజ్యము, అష్షూరు రాజ్యం క్రూరమైన రాజ్యము. ఆ క్రూరమైన రాజ్య రాజులు నా రాజ్యం మీదకి దండెత్తితే మా బబులోను బానిసత్వంలోకి పోతుంది, మా బబులోను నలిగిపోతుంది, పోకటి వేళ్లతో పెకిలించి వేస్తాడు మా రాజ్యాన్ని అనే భయంతో బబులోను రాజు ఎవరితో పొత్తు పెట్టుకుందామని చూస్తున్నాడంటే హిజ్కియా రాజుతో పొత్తు పెట్టుకుందామని చూస్తున్నాడు. ఎందుకంటే బబులోను రాజుకి ప్రమాదం ఉంది, హిజ్కియా రాజుకి ప్రమాదం ఉంది. అంటే మెరోదక్బలదాను రాజుకి ప్రమాదం ఉంది, హిజ్కియా రాజుకి ప్రమాదం ఉంది. బబులోను రాజ్యానికి ప్రమాదం ఉంది, యూదా రాజ్యానికి కూడా ప్రమాదం ఉంది. ఎవరి వల్ల? అష్షూరు రాజు వల్ల. ఇప్పుడు ఈ బబులోను రాజుకి, అంటే మెరోదక్బలదానికి దేవుని కోసం తెలియదు, దేవుని రుచి చూడలేదు.
కానీ దేవుని బలం ఎలాంటిదో, దేవుని గొప్పతనం ఎలాంటిదో, దేవుడు ఎలా చేయగలడో, ఎంత సామర్థ్యం కలిగిన వాడో, ఎలా తలకిందులు చేయగలడో, ఎలాగా వేళ్లతో పెకిలించి వేయగలడో, ఎంత బలాఢ్యం కలిగిందో హిజ్కియాకు తెలుసు. అంతేకాకుండా హిజ్కియాకి దేవుడు కూడా వాగ్దానం చేశాడు కదా, అష్షూరు రాజు నీ మీద దండెత్తిన నిన్ను ఏం చేయలేడు, అష్షూరు రాజుని నేను ఓడిస్తాను, నీ పక్షమున నేను యుద్ధం చేస్తాను అని వాగ్దానం చేశాడు కదా. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనాత్మకంగా చెప్పాడు కదా. అది బుర్రలో ఉండాలి కదా హిజ్కియాకి, ఆ బుద్ధి ఉండాలి కదా, కాస్తంత జ్ఞానం ఉండాలి కదా. అమ్మో, నా దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు ప్రామిస్ ఇచ్చాడు, అష్షూరురాజు నిన్నేం చేయలేడు అన్నాడు. నేను హాయిగా ప్రార్థన చేసుకుని తల మీద గొడ్డేసుకుని పడుకోవచ్చు, నో ప్రాబ్లం, నో టెన్షన్, నో ప్రెషర్ అని అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా బబులోను రాజు అయినటువంటి మెరోదక్బలదాను భయపడి కొంతమంది దూతలను, అధికారుల్ని ఈ హిజ్కియా రాజు దగ్గర పంపించి, హిజ్కియా రాజా నువ్వు నేను కలిసిపోదాం, నీ రాజ్యము నా రాజ్యం కలిపేద్దాం, మన ఇద్దరము పొత్తు పెట్టుకుని అష్షూరు రాజును ఓడిద్దాము అనుకున్నాడు అన్నమాట. నేను అర్థం అవడం కోసం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి చిన్న సంఘటన ఉదాహరణగా చెప్తాను, వినండి. ఏమిటంటే, జనసేన పార్టీ మన తెలుగు రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. అదే విధముగా తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ ఓడిపోయి ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా బలహీనంగానే ఉంది. అదేవిధంగా బీజేపీకి అసలు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉనికే లేదు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా మేము గెలవలేము, మేము ఓడిపోతాం, మా యొక్క ఓటింగ్ తక్కువ ఉంది, మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మేము బలపడాలంటే మీ ముగ్గురము అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసే కదా. ఈ 3 పార్టీలు కలవడాన్ని పొత్తు పెట్టుకోవడం, అలయన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుని ఒకే ఒక్క బలమైన పార్టీ, జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఉంది కదా, వైఎస్ఆర్ పార్టీ ఉంది కదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేశాయి, అవునా కదా. అలా వైఎస్ఆర్ పార్టీ మీద పోటీ చేస్తే ఈ ముగ్గురు బలం ఎక్కువ అవడం వల్ల వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఇది మన అందరికీ తెలుసు కదా. ఇలాగ ఏ విధముగా అయితే 3 పార్టీలు పొత్తు పెట్టుకుని బలంగా ఉన్న ఇంకొకరిని ఓడించాలని ప్రయత్నం చేశాయో, అలాగే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అష్షూరు బలమైన వాడు, ఆయన సామ్రాజ్యాలు బలమైనవి, వారి సైన్యం బలమైనది, అతను ఓడించాలంటే యోధా దేశం వెళ్ళి పోరాడినా గెలవలేదు, బబులోను దేశం సింగిల్గా వెళ్ళి పోరాడినా గెలవలేదు, మేము సింగిల్గా పోరాడలేము, వాళ్ళు సింగిల్గా పోరాడలేరు, సింగిల్గా మేము ఓడించలేము, వాడు చాలా బలమైన వాడు అని చెప్పేసి ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి మెరోదక్బలదాను ప్రణాళిక, ఆలోచన కలిగి రాయబారులు పంపాడు. ఇందాక చెప్పాను కదా, కొన్ని లేఖలు రాశాడని. ఆ లేఖల్లో ఇదే మ్యాటర్ ఉండి ఉంటుంది. ఏ మ్యాటరు? ఓ హిజ్కియా రాజు, నువ్వు అష్షూరు రాజు కోసం భయపడుతున్నావు కదా, నేను కూడా అష్షూరు రాజు కోసం భయపడుతున్నాను. ఒంటరిగా మనం గెలవలేము, మనం బలహీనులం, మనం చేతకానోళ్ళు, నువ్వు నేను కలిస్తే ఈజీగా అష్షూరు రాజును ఓడించగలము, మన ఇద్దరం అలియన్స్ పెట్టుకుందాం, మన ఇద్దరం కలుద్దాము అనే రాయబారం మెరోదక్బలదాను అనేటువంటి బబులోను రాజు యోధా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి పంపాడు. ఇదంతా కథ అంతా దేవుడు పైనుంచి చూస్తున్నాడు. పైనుండి చూసి హిజ్కియాని పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడంటే, హిజ్కియా, నేను మీతో పొత్తు పెట్టుకోను, ఐ డోంట్ నీడ్ యువర్ అలియన్స్, మీతో పొత్తు నాకు అవసరం లేదు, దేవుని పక్షము నుండి యుద్ధం చేస్తాడు. యెషయా ప్రవక్త ద్వారా నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటంటే 15 సంవత్సరముల ఆయుష్ పెంచుతానన్నాడు, పెంచాడు. మరణకరమైన రోగం నేను ఏది చేయలేదన్నాడు, చేయలేదు, బ్రతికే ఉన్నాను, నేను సజీవంగా ఉన్నాను. ఆ వాగ్దానంతో పాటు మరొక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే అష్షూరు రాజు చేతిలో నీ రాజ్యము కానీ నువ్వు కూడా పడకుండా నేను తప్పిస్తానన్నాడు. నేను ఒంటరిగా ఉన్నా సరే నాకు జంటగా మహాదేవుడు ఉన్నాడు. ఆ దేవుడు బలమైన దేవుడు, ధీరుడు, శూరుడు, రాజు. ఆ రాజు నాకుండగా నాకు భయము లేదని చెప్పేసి చెప్పాలా?
అలా చెప్పకుండా అష్షూరు రాజు అంటే భయంతో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని, దేవుడు చెప్పిన బలపరిచే మాటలను, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పిన మాటలను విడిచిపెట్టేసి, నీతో నేను పొత్తు పెట్టుకుంటున్నాను, నా పార్టీని నీ పార్టీని కలిపేసి వాడిని ఓడించేద్దాం అని చెప్పేసి హిజ్కియా రాజు బబులోను రాజుతో పొత్తు పెట్టుకున్నాడు. ఇదంతా కూడా పైనుంచి చూస్తున్నాడని చూసి అన్నాడంట, అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధునందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారులు, మధ్య మీడియేటర్స్ అనమాట. కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, మా పార్టీ నీ పార్టీ కలిపేద్దామని మీడియేటర్లు ఉంటారు కదా, అలాగ రాయబారుల విషయంలో అతను శోధించాడు. అంటే పరీక్ష పెట్టాడంట. హిజ్కియాకి టెస్ట్ పెట్టాడు. హిజ్కియా ఒప్పుకుంటాడా లేదా, నా దేవుడు నాకుండగా మీరెవరు నాకు వద్దు, నా దేవుడు నాకుండగా ఆయన బలం చాలు, ఆయన నాకుండగా నాకు ఎవరు వద్దు, ఆయన నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన బలాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, ఆయన బలం నాకుంటే చాలు, మీరెవ్వరూ నాకు అక్కర్లేదు అని అంటాడని చెప్పేసి ఆయన శోధిస్తే, ఆ శోధనలో హిజ్కియా ఓడిపోయాడండి. ఓడిపోయి ఏం చేశాడో తెలుసా, దేవుడు ఏది జరగకూడదు అనుకున్నాడో అది జరిగేలా చేసేసాడు. ఏంటంటే హిజ్కియా రాజు బబులోను రాజుతో మెరోదక్ పలందాలతో పొత్తు పెట్టుకున్నాడు, దేవుని విడిచిపెట్టేశాడు. నేను చెప్తున్నాను, కఠినమైన శ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నావు, ఎవరి సహవాసాన్ని నువ్వు కోరుకుంటున్నావు, ఎవరి హెల్ప్ నువ్వు కోరుకుంటున్నావు, ఎవరి తోడు నువ్వు కోరుకుంటున్నావు. దేవుని నువ్వు మర్చిపోతున్నావా? మనుషుల యొక్క తోడు నువ్వు కోరుకుంటున్నావా? మనుషుల యొక్క పొత్తును నువ్వు కోరుకుంటున్నావా? డూ యు వాంట్ టు అలయన్స్ విత్ పీపుల్? దేవునితో నువ్వు పొత్తు పెట్టుకోకుండా, దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని కలిగి ఉండకుండా మనుషులతో నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నావు? నువ్వు ఎవరితో అలయన్స్ పెట్టుకుంటున్నావు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ 2025లో నీకు శ్రమ సంభవించినప్పుడు, నీకు వ్యాధి కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థన నువ్వు కోరుకోలేదు, ప్రార్థన నువ్వు ఆశ్రయించలేదు, దేవుని నువ్వు ఆశ్రయించలేదు, దేవుని యొక్క బలాన్ని నువ్వు చూడలేదు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మర్చిపోయి మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలను ఆశ్రయించేవేమో, అలాంటి నువ్వు స్థితిలో ఉన్నావేమో. హిజ్కియా చేసినటువంటి 3వ పొరపాటు అదే. ఈ సంవత్సరం నువ్వు ఆ పొరపాటు చేయడానికి వీల్లేదు. నీకు శ్రమ వచ్చిందా, దేవుని ఆశ్రయించు. నీ దుఃఖం కలిగిందా, దేవుని ఆశ్రయించు. నీకు లోటు వచ్చిందో దేవుని ఆశ్రయించు. నీకు అవసరం ఏర్పడిందో దేవుని ఆశ్రయించు. మొదటిగా నువ్వు ఎతకవలసిన దేవుణ్ణి. యెహోవాను వెతకండి అనేది బైబిల్లో ఉంది. మనం ఎతకవలసిన దేవుణ్ణి. కానీ హిజ్కియా దేవుని వెతకడం విడిచిపెట్టేసి, నాకు దేవుడు భరోసా ఇచ్చాడు, యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేశాడు, శత్రువుల చేతిలో నేను తప్పిస్తానన్నాడు, అష్షూరు చేతిలో నిన్ను పడకుండా చేస్తా అన్నాడు, అష్షూరు రాజ్యాన్ని సర్వనాశనం చేస్తా అన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నాకుండగా వాగ్దానాన్ని పట్టుకుని ధైర్యంగా మాట్లాడి, ఇదిగో బబులోను, నీతో నాకు పొత్తు వద్దు, నీతో నాకు ఫ్రెండ్షిప్ వద్దు, నీ అలయన్స్ నాకు వద్దు, నా దేవుడే నాకు కావాలి అని నిలబడలేకుండా ఆ వాగ్దానాన్ని మర్చిపోయి బబులోను సామ్రాజ్యంతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన చేసిన తప్పు. నేను చెప్తున్నాను, 2025లో నువ్వు ఎంతమందితో కలిసావు? ఎంతమందిని బతిమాలుకున్నావు? ఎంతమందిని ఆశ్రయించావు? ఎంతమంది మేలు కోరావు? ఎంతమంది తోడు కోరుకున్నావు? ఎంతమందిని నువ్వు నాకు సహాయకులుగా ఉండాలనుకుంటున్నావు? బలమైన దేవుణ్ణి నేను ఒకటి చెప్తున్నాను, మనుషులు సహాయం కోరుకోకు, మొదటగా దేవుని సహాయం కోరుకో. దేవుడు డైరెక్ట్గా వచ్చి నీకు సహాయం చేయడు. ఏదో మనిషి ద్వారా మారు మనసు కలిగించి, మాట ద్వారా లేదా డబ్బు ద్వారా లేదంటే ఏదో పని ద్వారా నీకు సహాయం పంపిస్తాడు. ఆయన నీ దగ్గర పంపిస్తాడు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు పరీక్షలో ఓడిపోయాడు. గమనించు దేవుని బిడ్డ, 2025లో ఒకవేళ కనుక దేవుని బలాన్ని మర్చి, దేవుని యొక్క శౌర్యాన్ని మర్చి, దేవుడు నాకున్నాడు, ఆయన నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు అనేటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి మనుషులను ఆశ్రయించినట్లయితే 2026 అనే ఒక మంచి అవకాశం నీకు ఇచ్చాడు. హిజ్కియా సద్వినియోగపరచుకోలేకపోయాడు. కనీసం నీకు ఇచ్చిన ఈ సంవత్సరమైనా నువ్వు సద్వినియోగపరచుకో. ప్రార్థన చేయి, యేసయ్యా హిజ్కియాలా కాకుండా నువ్వు నాకు మరొక అవకాశం ఇచ్చావు.
పోయిన సంవత్సరం ఎంతోమందిని కాళ్ళు పట్టుకున్నాను, పోయిన సంవత్సరం ఎంతోమంది ఇంట్ల దగ్గర దేకాను, ఎన్నో బతిమాలుకున్నాను, ఎంతోమందిని ప్రాధాయపడ్డాను. ఈ సంవత్సరం నీ మీదే అనుకుంటాను ప్రభువా, నీ ఉండగా నేను ధైర్యం పొందుకుంటానన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క బలాఢ్యమైన రెక్కల చాటుకి మనం రావాలి, దేవుని మనం ఆశ్రయించాలి. ఇది మూడవ తప్పు హిజ్కియా చేసింది. దేవుని ఆశ్రయించకుండా వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇక హిజ్కియా చేసిన నాలుగో తప్పు చూడండి, ఇది చాలా భయంకరమైన తప్పు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 20వ అధ్యాయము 16వ వచనం. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము. చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్. అన్నాడు యెషయా ప్రవక్త, అన్నాడు హిజ్కియాతో, అంటున్నాడు హిజ్కియా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు విను. సేవకుడినైనా నన్ను, ప్రవక్తనైనా నన్ను ఏర్పాటు చేసుకుని నీకు ఏది బోధించాలో, ఏ జ్ఞానాన్ని బోధించాలో, ఏ విధంగా వాగ్దానం చేయాలో అప్పుడైతే వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడైతే వార్నింగ్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా విను. మనం నూతన సంవత్సరంలో దేవుడు మనకు 2 ఇస్తాడు. ఏదొచ్చినా సరే ముఖం నవ్వుతూనే ఉండాలి. కొంతమంది మంచి వాగ్దానం వచ్చిందనుకో, నూతన బలం నువ్వు పొందుకుంటావు అంటే నీ ముఖం వెలిగిపోద్ది. తరతరములకు నిన్ను ఆశీర్వదింతానని వాగ్దానం వచ్చిందనుకో ముఖం వెలిగిపోద్ది. దేవుని పక్షమునున్నాడు భయపడుకున్నాడు, ముఖం వెలిగిపోద్ది. నూతన బహుమానం నువ్వు పొందుకుంటావంటే ముఖం వెలిగిపోద్ది. అదే నీ జీవితము సరి చేసుకో, నీవు చేసిన పొరపాట్లను సరి చేసుకో, నీ బ్రతుకు మార్చుకో, దేవునికి ఇష్టమైన వాడిగా ఉండు అనేటువంటి వార్నింగ్స్ వచ్చినాయనుకో మన ముఖం వాడిపోద్ది. ఇందాకనేమో దేవుడు వాగ్దానముతో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఇప్పుడు యెషయా ప్రవక్తతోనే, ఏ ప్రవక్త ద్వారా ఆశీర్వాదాలు ఇచ్చాడో అదే ప్రవక్తతోనే దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇస్తూ అంటాడు కదా, జాగ్రత్తగా విను. సేవకుడు నీతో మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు నీతో మాట్లాడుతున్నారు, దైవ సేవకులు నీతో మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా విను అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాడు. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. యెహోవా సెలవిచ్చేటువంటి మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగులకుండా నీ నగరునందున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు కొనిపోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సొంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారు తీసుకుని పోదురు. అందుకు ఇక్కడ చూడండి, ఇది దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి వార్నింగ్ అంటే, ఇదిగో హిజ్కియా నీకు ఒక వార్నింగ్ వస్తుంది, ఒక శాపం వస్తుంది. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిక జాగ్రత్తగా విను అంటే వినాలి కదా. మనం కూడా అంతే, పాటలు వింటాం బాగా, డబ్ 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 అని మ్యూజిక్ కూడా ఎత్తుంటారు. ఈ మధ్య పాటలు కూడా చాలా చిత్రంగా ఉన్నాయి. క్రైస్తవ ఆరాధన అంటున్నారు దాన్ని. ఏం ఆరాధన అండి అది? పాటలు వినబడవు, దేవునికి చెప్పే స్తోత్రాలు వినబడవు, స్తుతులు కూడా వినబడవు. ఏం వినబడతాయి తెలుసా? డమ్టక్ 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 డమ్ని డమ్ములే వినబడతాయి. ఇంకా డ్రమ్స్ అన్నీ కూడా. పాట లిరిక్స్ విని ఏ పాట పాడారో కూడా తెలియట్లేదు, గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పియానో సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఆ కీబోర్డ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఆ ప్యాడ్ సౌండ్ ఎక్కువ ఉంటుంది, ఆ తబలా సౌండ్, డ్రమ్ముల సౌండ్ ఉంటాయి అంట. ఇంకా బాజా బజానా అన్నట్టు ఇక ఓ డబ్బడబ్బడ బాధేసుకోవడమే. దాన్ని మళ్ళీ ఆరాధన స్తుతి ఆరాధన అని చెప్పేసి ఓ కొడేస్తున్నారు. మొన్న ఒకటి చూసాను వీడియో, దాంట్లో ఒక అన్న వచ్చి స్తుతి అని ఓ పాట పాడిస్తుంటే ఆ ప్యాడ్ కొడతాడు, ఇంకా రెచ్చిపోతున్నాడు. ఆ ప్యాడ్కి సరాకు వచ్చేసి ఆ ప్యాడ్ పీకేసి వచ్చేసి చేతులు ఎడేస్తున్నాడు. గమనించండి, మనము వినసొంపుగా ఉండేటువంటి పాటలు వినట్లేదు, కానీ ఉద్రేకం,
ఈ రోజుల్లో క్రైస్తవ పాటలు ఎలా ఉన్నాయంటే ఉజ్జీవాన్ని కలిగించేటువంటి పాటలుగా కాకుండా ఉద్రేకాన్ని కలిగించేటువంటి పాటలుగా, హృదయం ఉప్పొంగే విధంగా కాకుండా ఒళ్ళు పొంగిపోయి ఎగిరే విధంగా ఉంటున్నాయి. గమనించండి, అన్ని విధంగా దేవుని వాక్యం. కొంతమందికి జబ్బు ఏంటంటే పాటలు పాడేటప్పుడు ఉంటారు, స్కిట్లు చేసేటప్పుడు వింటారు, మాటలు ఏదైనా బయట మాటలు చెప్పేటప్పుడు వింటారు, జోకులు చెప్తున్నప్పుడు వింటారు, కానీ కరెక్ట్గా పాస్టర్ గారి చేతులకు మైక్ వచ్చినప్పుడు వినరు, పోతారు. మొక్కలు బెంబేలెత్తిపోతాయి, అదొకలా మాడిపోతాయి, ఏటో అర్థం అవుతుంది. అలాంటి వారితో చెప్తున్నాడు, ఇదిగో దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట విను అన్నాడు. విన్నాడు. విన్నవాడు ఎలా విన్నాడంటే ఎంత నెగ్లిజెన్సీ అంటే లెక్కలేంతాను. కొంతమంది వాక్యం చెప్తుంటే నాకు కాదన్నట్టు ఉంటారండి. దున్నపోతు మీద వర్షం కురుతుంటే అలా ఎత్తుంటుందంట, ఇంకా ఏం వర్షం కుర్చి నువ్వే ఆగిపోతావు అని. అలాగ దేవుడు బలమైన రీతిగా సేవకులు వాడుకుని మాట్లాడుతుంటే వాళ్ళకి లెక్క ఉండదు. అలాంటి వారితో అన్నాడు, ఇదిగో 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 హిజ్కియా విను, జాగ్రత్తగా విను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చే దినాల్లో ఏమీ మిగలకుండా బబులోను సామ్రాజ్యము, నువ్వు చూపించావు కదా బడాయిగా, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నా దగ్గర ఎంత ధనం ఉంది, నా దగ్గర ఇన్ని బంగారం ఉన్నాయి, నా దగ్గర ఇంత రాజ్యం ఉందని బడాయిగా చూపించావు కదా. ఏ రాజ్యానికైతే నువ్వు ఇప్పు చూపించావో నీ బడాయి అంతా ఆడే నీ మీద దండెత్తి మొత్తం నేను దూసేస్తాడు. ఒక ఆవిడ అలాగేనట. కొంతమంది ఉంటారండి, దేవుడు నీకు ఇచ్చేలే బంగారం మెల్ల వేసేసుకుందటండి. ఒక ఫంక్షన్కి వెళ్ళి మొత్తం ఇక్కడ దాకా నాకే బంగారం ఉందని చేతులకి ఎట్టేసుకుందటండి, నడుంకి ఎట్టేసుకుందటండి. మొత్తం ఆ మనిషిని చూస్తే బంగారపు బొమ్మలా ఉందట. ఈ బంగారం పెట్టుకున్న ఫంక్షన్కి వచ్చిందట. చూస్తున్నాడట. ఫంక్షన్ అయిపోయింది అర్ధరాత్రి 12 గంటలకి. డ్రైవర్ రా అంటే డ్రైవర్ వచ్చేసాడు. డ్రైవర్ అయితే కారు ఎక్కేసి వెళ్ళిపోయింది. వెళ్తున్నప్పుడు కారు మధ్యలో ఆపాడు. అదే ఏమైందంటే లాగి పెడుతుంది అన్నాడు. లాగి పెట్టింది ఏంటో తెలుసా, కారు ఆపేసి ఆవిడ మీద దాడి చేసి ఆవిడ దగ్గర బంగారం అంతా పట్టుకుపోయి ఎక్కడ పోయాడు. ఎవడ చూపించమన్నాడు బడాయి. అలాగే ఏం చేశాడంటే హిజ్కియా తన బడాయి అంతా చూపించేశాడు. అమ్మ బాబోయ్, ఇంక బబులోను రాజుకి ఎరుక్కుచ్చి, ఏ రాజు అయితే మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందాం, ఏ రాజు అయితే మనం పొత్తు పెట్టుకుందాం, ఏ రాజు అయితే మనిద్దరం కలిసి అష్షూరు రాజును ఓడించేద్దామని ఫ్రెండ్షిప్ కోరుకున్నాడు. ఫ్రెండ్స్ మోసం చేస్తారండి. ఈ రోజుల్లో మనతో ఉన్న ఫ్రెండ్స్ మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు. మన సీక్రెట్స్ని వాళ్ళు రివీల్ చేసేస్తారు. మన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కూడా వాళ్ళతో పెంచుకోకూడదు. అలాగా ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు, ఇంటి గుట్టు రాజ్యం గుట్టు అతని చేతిలో పెట్టేశాడు, ఆ బబులోను రాజులు వచ్చే నిన్ను దోచేస్తారు. అలాగే దోచేశారు. దోచుకుని పోతారు, ఎత్తుకుని పోతారు. ఎప్పుడుతో తెలుసా, ఇప్పుడున్న డబ్బు కాదు, నీ తాత ముత్తాతలు సంపాదించినంత పట్టుపోతారు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆయన వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఇంకో మాట కూడా అన్నాడు. నీ సంతతి ఏదైతే ఉందో, నీ వారసుడు ఎవడైతే ఉన్నాడో వాడు నపుంసకుడిగా మారిపోతాడు, తేడాగాళ్ళగా మార్చేస్తారు. వాళ్ళు నీ కొడుకుని మాడగాళ్ళగా మార్చేస్తారు, తేడాగాళ్ళగా మార్చేస్తాడు, నపుంసకుడు అయిపోతాడు నీ సంతానం అంతా అని చెప్పేసి అంటే, ఈ 2 వార్నింగ్లు విన్నవాడు ఏం చేయాలి, బుద్ధి వచ్చి ఆ మాట వినగానే నీకు జబ్బు వచ్చేసినప్పుడు భయపడిపోయి, నీ ప్రాణం పోతున్నప్పుడు నువ్వు భయపడిపోయి, అయ్యి బాబు నేను చచ్చిపోతున్నాను, నా ప్రాణం పోతుంది అని నువ్వు భయపడిపోయే విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కార్చి ఆయన హృదయాన్ని కరిగించేసావు కదా. ఎప్పుడు ఈ సమయం లేదా నీకు? రూల్కి ఇసుకే ఏం చేయాలి, అమ్మ బాబోయ్ దేవుడు నా మీద శాపం కురిపించేస్తున్నాడు, నా కొడుకులు, నా వంశం పాడైపోతుంది, ఇదిగో నా సంతానం అంతా పోతుంది, పాడైపోద్ది, నా యొక్క సంపద అంతా పాడైపోద్ది, నా ఆస్తుపాస్తులు పోతాయి. దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. తన సేవకు నిలబడి నా జీవితాన్ని మార్చుకుంటాను, నా కొడుకును మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో, దేవా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకోవాలి కదా వెళ్ళి దేవుని దగ్గరికి. ప్రభువా నేను ఏం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నా కొడుకు చేసిన తప్పులు క్షమించు, నేను చేసిన తప్పులు క్షమించు, నేను సువార్త ప్రకటించడం మర్చిపోయాను, ఇదిగో హిజ్కియా రాజుగా ఉన్న నేను ఆ బబులోను రాజు దగ్గర బడాయి కొట్టాను, నీ ఘనతను ప్రకటించలేదు, నీ మహిమను వర్ణించలేదు, నీ సువార్త ప్రకటించలేదు, నన్ను మన్నించని క్షమాపణ అడగాలి కదా. ఇదిగో నేను బబులోను రాజునైన నేను నిన్ను విడిచిపెట్టేసి నా కొడుకును సరిగా పెంచలేకపోయాను, నా కొడుకుని క్రమ పద్ధతిలో ఉంచలేకపోయాను, నీ దగ్గరలో ఉంచలేకపోయాను, నీ వాక్యంలో పెంచలేకపోయాను. ఇక నుంచైనా సరే నా కొడుకును సరి చేసుకుంటానని దేవుని దగ్గర ఒక ప్రమాణం చేయొచ్చు కదా. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను వాళ్ళతో స్నేహం కోరుకున్నాను, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాను, సహాయం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళని కోరుకున్నాను, వాళ్ళ దగ్గర బతిమాలకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను,
బలమైన దేవుడు నువ్వు నాకున్నావన్న సంగతి మర్చిపోయిన ప్రభా నన్ను మించని చెప్పి క్షమాపణ కోరుకోవచ్చు కదా. ఇవన్నీ చేయకుండా ఏం చేస్తున్నాడంటే లైట్ తీసుకుంటున్నాడంటే ఏమంటున్నాడు చూడండి 19వ వచనంలో, అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. అలా జరగడం మంచిదే, అలా జరగడం మంచిదండి. కొడుకులు ఎలా అయిపోతున్నారంటే జరగడం మంచిది అంటున్నాడు. నీ రాజ్యం ఎలా పాడైపోతుంది, కూలిపోతుంది, నీ రాజ్యంలో ఉన్న సంపాదన అంతా పోతుందంటే భలే పర్లేదు జరగనేలే అని లెక్కలేనితనంగా ఉన్నాడు. దేవుని పిల్లలు గమనించండి, ఈరోజు ఎన్నో మార్లు నువ్వు చేసే తప్పు కోసం, ఎన్నో మార్లు నువ్వు చేసే పొరపాటు కోసం, ఎన్నో మార్లు నువ్వు నడవలసిన త్రోవ కోసం, ఎన్నో మార్లు విశ్వాస జీవితం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ చేస్తున్న పనుల పట్ల దేవుడు ఎప్పటికప్పుడు దైవ సేవకు నిలబెట్టుకుని వార్నింగ్ చేస్తున్నాడు. నువ్వు అలా తప్పు చేస్తున్నావు, ఇలా తప్పు చేస్తున్నావు, అది సరి చేసుకో, ఇది సరి చేసుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ మాట మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పేసి ఎన్నోసార్లు వార్నింగ్ చేస్తున్నాడు. నువ్వు కూడా హిజ్కియాలాగా లెక్కలేనితనంగా ఉన్నవేమో. ఈ 15 సంవత్సరంలో అవకాశాన్ని, ఈ 15 సంవత్సరంలో ఆయుష్ను దేవుడు ఎందుకు ఇచ్చాడు? మార్చుకోవడానికే కదా. అలా మార్చుకోకుండా, తన తీరును మార్చుకోకుండా, తన బ్రతుకును మార్చుకోకుండా, తను చేసిన తప్పులు తెలుసుకుని క్షమాపణ కోరుకోకుండా అలా చెప్పిన ఎస్ చేత అంటాడు కదా బడాయిగా, అలా జరుగుతూ మేలే కదా, సరే జరగనే కానీ ఏం చేత చేయని, నేను ఉన్నప్పుడు బాగుంటే చాలు, నా రాజ్యం బాగుంటే చాలు, నేను బ్రతుకున్న రోజులు బాగుంటే చాలు, నేను బ్రతుకున్న రోజులు బాగుంటే చాలు, తర్వాత తరం నాశనం అయిపోయినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉన్నాడు హిజ్కియా. ఒకవేళ నువ్వు కూడా 2025 వరకు ఎన్నో తప్పులు చేసావు, ఎన్నో సరి చేసుకోవలసినవి ఉన్నాయి, ఎన్నో తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకోవలసినవి ఉన్నాయి, దేవుని క్షమాపణ కోరవలసినవి ఉన్నాయి, దేవుని బ్రతిమాలుకోవలసినవి ఉన్నాయి, దేవుడి దగ్గర ఉపవాస ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి నిన్ను కడుక్కుని సరి చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి సమక్షములో బ్రతిమాలుకుని క్షమాపణ పొందుతావా? లేదా హిజ్కియాలాగా ఏది జరిగితే అదే మేలేలే, ఏదో జరగనే లెక్కలేనితనంగా ఉన్నావా? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడాడు. ఈ శుక్రవారం ఉపవాస దినాల్లో దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. ఏమిటంటే హిజ్కియా చేసినటువంటి 4 తప్పులు నువ్వు నీ జీవితంలో చేయడానికి వీల్లేదు. హిజ్కియాకు 15 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, నీకు ఒక్క అవకాశం ఇచ్చాడు. హిజ్కియాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు, నీకు కేవలం ఆఫర్ మాత్రం ఇచ్చాడు. ఇచ్చిన 1 సంవత్సరం ఉపయోగించుకున్నావా? మిగతా సంవత్సరాలు నీకు దేవుడు ఇస్తాడు. మార్చుకో, ఈ అవకాశం ఉపయోగించుకో. అవకాశం ఇచ్చినప్పుడు హిజ్కియా ఉపయోగించుకోలేకపోయాడు. నువ్వు అలాంటి స్థితిలో ఉండి 2025 చేసిన పొరపాట్లే తప్పులే ఇప్పుడు కూడా చేస్తే నీకు మరణము తప్ప వేరే చరణము ఉండదు. మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. దేవుడిచ్చిన ఈ 2027 అనేటువంటి మరొక అవకాశాన్ని అందిపుచ్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. హిజ్కియాలా కాకుండా మనము దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుని సాక్ష్యాన్ని చెప్పుదాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను, దేవుడు మన జీవితాలు మార్చిన విధానాన్ని మాట ద్వారా, సెల్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా, ఇరుగు పొరుగుకి, కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అనేక మందికి మనం ప్రకటిద్దాం. ఇది మొదటి తీర్మానము. హిజ్కియా చేయలేకపోయాడు, మనం చేద్దాం. మనం గొప్పలు చెప్పుకోవద్దు, మన బడాయి చూపించుకోవద్దు, మన ఉద్యోగం, మన కార్లు, మన బంగారము, మన ఇల్లు, మన రాబడి, ఇదేమి డబ్బు కొట్టుకోవద్దు. డబ్బు కొట్టుకోకుండా మనం దేవుణ్ణే కనపరుద్దాం. హిజ్కియా చేసిన మొదటి తప్పు మనం చేయొద్దు. రెండవది, హిజ్కియా చేసిన 2వ తప్పు, పిల్లలను సరిగా పెంచలేకపోయాడు. మనం అలా ఉండొద్దు. ఈ సంవత్సరమైనా మన పిల్లలకు భక్తి నేర్పిద్దాం, మన పిల్లలకు దేవుడు భయం నేర్పిద్దాం, మన పిల్లలకు క్రమశిక్షణ నేర్పిద్దాం, దేవునికి దగ్గరగా ఉంచుదాం, దేవుని ప్రార్థనకు పంపుదాం, దేవుని సేవలో వాడబడనిద్దాం, దేవుని సేవలో వాడబడేలాగా వాళ్ళని ప్రోత్సహిద్దాం. అలా చేద్దాం. హిజ్కియా సరిగా చేయలేకపోయాడు కాబట్టి మనిషే, తన కొడుకు అనేటువంటి మనిషే నాశనం తెచ్చుకున్నాడు. ఇక 3వ పొరపాటు హిజ్కియా చేశాడు. ఆ పొరపాటు నువ్వు, నేను, మనమందరము ఎవరము చేయడానికి వీల్లేదు. ఏమిటి ఆ 3వ పొరపాటు అంటే, దేవునితో సహవాసం కోరుకోకుండా, దేవునితో పొత్తు కోరుకోకుండా, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు, దేవుడే సమస్తము చేస్తాడు అనే ధైర్యాన్ని కలిగి లేకుండా మనుషులను ఆశ్రయించినట్లుగా
మనము కూడా ఒకవేళ 2025లో మనుషులను ఆశ్రయించమేమో, కానీ ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క గడియలో మనం దేవుని ఆశ్రయిద్దాము, దేవుణ్ణే కోరుకుందాము, దేవుడే కావాలనుకుందాము. ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు, ఎవరిని మనం ఆశ్రయించొద్దు, ఎవరి మేలు మనం కోరుకోవద్దు. మనము మన దేవుడి తోడు, దేవుని యొక్క మేలునే మనం కోరుకుందాం. ఇది మూడవది. ఇక నాలుగవది, దేవుడు బోధించినప్పుడు, సేవకుడి ద్వారా బోధించినప్పుడు, ప్రవక్త ద్వారా బోధించినప్పుడు, హెచ్చరించినప్పుడు హిజ్కియా అలక్ష్య పెట్టాడు, లక్ష్యము చేయలేదు, బుర్రకు తీసుకోలేదు, గుండెకు తీసుకోలేదు, వాక్యమును అంగీకరించే క్షమాపణ కోరుకోలేదు, బ్రతుకు మార్చుకోవాలని, జీవితం మార్చుకోవాలని అనుకోకుండా, దేవుని క్షమాపణ కోరుకోకుండా, దేవుని దగ్గర కన్నీరు విడవకుండా, దేవుని బ్రతిమాలుకోకుండా అలక్ష్య పెట్టాడు. ఆ శాపాలు పొందుకునే విధంగా ఆయన వదిలేశాడు. మనం అలా చేయొద్దు. మనము దేవుడు దైవ సేవకుని ద్వారా, పాస్టర్ గారి ద్వారా, టీవీ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వినిపించి, గద్దించి మారు మనసు కలిగే అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆ వాక్యం విని మారు మనసు పొందుదాం, పశ్చాత్తాప పొందుదాం. ఇదిగో ఏడుద్దాము, కన్నీరు కారుద్దాము, క్షమాపణ కోరుకుందాము. దేవా, శాపము నుండి, పాపము నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడుదల చెయ్యి. దేవా, నన్ను మన్నించని దేవుని కోరుకున్నట్లయితే ఆయన మనల్ని మన్నిస్తాడు. ఆయన శాపము మన తరాలకు రాకుండా దేవుడు కాపాడుతాడు. అటువంటి ధన్యత దేవాతి దేవుడు మీ అందరికి దయచేయునుగాక. ఆమేన్. ఈ